నిరాశనం యస్య భూతే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. మాండుక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం ఇది. దానిలో మనం 15వ కారిక మృల్లోహ విస్ఫలింగాజ్జైః సృష్టిర్యా చోదితాన్యత ఉపాయస్సవతారాయ నాస్తి భేదః కథంచన. కాబట్టి ఈ కారికలో సృష్టి గురించి ఎన్ని రకాల దృష్టాంతాలు ఇచ్చిందో శృతి, అవన్నీ కూడా ఒకే క్రమంలో లేదు కనుక, ఒకే విధంగా లేదు కాబట్టి, అవన్నీ కల్పింపబడి ఉన్నాయి కాబట్టి, అధ్యారోప దృష్టితో చెప్పబడింది కాబట్టి అవన్నీ పరమార్థ విషయం కాదు. పరమార్థ విషయం కాదు. పరమార్థ విషయమే అయితే ఒకే రకంగా ఉండాలి. ఒకే రకంగా ఉండాలి. దానిని సత్యమనే ఒప్పుకోవాలి, యథార్థం అని ఒప్పుకోవాలి. కాబట్టి యథార్థమని అవన్నీ శృతి చెప్పనే లేదు. కల్పన చేసింది, అది అధ్యారోపణ చేసింది, అది అపవాదం కూడా చేస్తుంది అనమాట. అపవాదం కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ రకంగా సృష్టి విషయంలో చెప్పినవన్నీ అవన్నీ నెగేట్ చేస్తుంది అనమాట. తోసేసి ఇవన్నీ నిజమైనవి కావు, ఇవన్నీ కల్పితమైనవే అని చెప్తుంది. అందుకని ఆ దృష్టితో మనం చూసినట్లయితే ఇదంతా అధ్యారోపం చేయబడి అపవాదం జరిగింది. కాబట్టి అధ్యారోప అపవాదం ఉంది. ఆరోపణ చేయడం ఉంది, అపవాదం చేయడం, వ్యవహారం అంతా కూడా. కాబట్టి సృష్టి నిజం కాదు అని ఇట్లా మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం పరమార్థానికి మనం దాన్ని అంగీకరిస్తాం. పరమార్థాన్ని అంగీకరిస్తాం. పరమార్థానికే మనము దానికి పీఠం వేస్తాం. ఇంకా పరమార్థం దాన్ని మనం ఒప్పుకోము, అంగీకరించము అని అనమాట. కానీ లోకంలో ఎక్కడైనా సరే ద్వైత విషయాలంటే పుట్టిన విషయాలు, కల్పింపబడిన విషయాలు, సృష్టి అయిన విషయాలు, అవన్నీ అది వాస్తవం అనుకోవడం బట్టినే పరమార్థం తెలియటం, యథార్థం తెలియటం. వాళ్ళకి ఎంతసేపటికి వ్యవహారపరంగా తెలియాల్సిందే కానీ దాని లోతు, దాని యొక్క సూక్ష్మత, మూలము పరమార్థం అని తెలియకుండా ఉండడం బట్టి వాళ్ళకి వాళ్ళకి ఏమిటి అనేది తెలియదు. దాంట్లో ఏది వచ్చినా సరే అది నిజమనే గ్రహించుకోవాలి, సత్యమనే తీసుకోవాలి. ఏది వచ్చినా దాంట్లో ఎన్ని విపరీతాలు వచ్చినా అది నిజమని భావించేస్తారు. కాబట్టి సరైన బుద్ధి, సరైన ప్రమాణంతో చూస్తే అవి నిలబడవు అనమాట. అందుకని వాళ్ళకి సమాధానం దొరకదు. లోకంలో ఈ ద్వైతవాదులకి సమాధానం దొరకదు. కాబట్టి ఎక్కడైనా ద్వైతవాదం వల్ల వచ్చినటువంటి సృష్టి విషయం అంతా కూడా కాంట్రవర్సీగా ఉంటుంది. ఒకదానికొకటి ఏమాత్రం కూడా ఒక్క రకంగా ఉండదు. పరస్పరం వివాదాలతోనే ఉంటుంది, వివాదాలతో ముగుస్తుంది. కనుక ఈ ద్వైతము అనేది, ఈ సృష్టి విషయము అనేది నిజం కాదయ్యేది. ఇది పరమార్థం తెలుసుకునేదానికి, యథార్థం తెలుసుకునేదానికి ఇది పెట్టబడింది, చెప్పారు మన పెద్దలు అని మీకు తెలిసేంత వరకు మీకు ఉండేటువంటి ఈ యొక్క వివాదం ఉందే, కాంట్రవర్సీగా ఉండేది, అవి తొలగవు. ఇక ఇట్లా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఎప్పటికీ ఆ వివాదం అలాగే సమస్య పోకుండా ఉంటుంది. ఆ రకంగా కాలగర్భంలో వెళ్ళిపోతుంది అనమాట. అది తిరిగేస్తుంది. అందుకనే ఇది ముందు గమనించాల్సింది, ఇది నిజం కాదు అని. అప్పుడు మన వ్యవహారాలు కూడా, ఎవరికి ఉండే వ్యవహారాలు కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మన వ్యవహారాల్లో కూడా వ్యవహారం అంతా నిజము అని భావిస్తే దాంట్లో ఎన్ని విపరీతాలు రాకూడదు.
రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే దాని నుండి బయటపడేదానికి కూడా అవకాశం వీలు ఉండదు. అది తెలియవలసింది. కాబట్టి వీళ్ళు ఈ దృష్టాంతాలు పెట్టారు. ఒకటి మట్టి దృష్టాంతం, మట్టితో చేయబడిన కొండలు, లోహం దృష్టం, ఐరన్ వినుము, దాంతో చేయబడిన వస్తువులు, నిప్పు దృష్టాంతం, నిప్పు నుండి లేచేటువంటి నిప్పు రవ్వలు, ఇవన్నీ కూడా వస్తువుని వదిలి లేవు అని, కారణాన్ని వదిలి లేవు. మట్టి వస్తువులన్నీ మట్టే అని తెలుసుకోవాలి. మట్టి వస్తువులన్నీ మట్టే అని తెలుసుకోవాలి, కానీ వస్తువులు వేరు మట్టి వేరు అని తెలియరాదు. అలాగా ఇనుముతో తయారు చేయబడిన పరికరాలు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనుము కంటే వేరు కాదు అని, అందుకని ఇనుమే అని తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ నామరూపాలు, వాచారంభణము అని తెలుసు. అలాగే నిప్పు రవ్వలు, నిప్పును వదిలిపెట్టి ఆ నిప్పు కణములు, నిప్పు రవ్వలు ఉండదు అని అది తెలియాలి. అట్లాగా తెలిసినప్పుడే మనకి మూలం తెలుస్తుంది, కారణం తెలుస్తుంది, యథార్థం తెలుస్తుంది. ఇవన్నీ కూడా కల్పితమైనవి వ్యవహారములో అని తెలిసిపోతాం. అందుకని ఇది ఉపాయం కొరకే చెప్పినారు. ఉపాయము అంటే ఎప్పుడైనా సరే ఒక యుక్తి, ఉపాయం అంటే ఒక యుక్తి, ఉపేయాన్ని తెలుసుకునేదానికి ఉపాయం, యథార్థాన్ని సత్యాన్ని తెలుసుకునేదానికి ఇది ఒక రకమైన ఉపాయం అన్నమాట. ఒక యుక్తి, ఒక విధానం అన్నమాట. ఇది చెప్పేందుకొరకే అది సృష్టిని గురించి చెప్పారు, కానీ పరమాత్మ నుండి సృష్టి వచ్చింది అని అట్లాగా అని చెప్పినారే కానీ నిజంగా సృష్టి నిజంగానే కాదు. ఒకవేళ సృష్టి నిజమైతే ఇప్పుడు పరమాత్మకి ఏం సంబంధం అని వస్తుంది. ఒకవేళ పరమాత్మ నుండి వచ్చిన సృష్టి ఎప్పుడైనా సరే పరమాత్మ ఏందే అది కలిసిపోవాలి ఎప్పటికైనా. అప్పుడు ఆ పరమాత్మకు వికారం వస్తుంది సృష్టి అవడం బట్టి, మళ్ళా కలిసిపోవడం అనే దానిలో కూడా వికారమే వస్తుంది. ఎందువల్లంటే వచ్చిన సృష్టి నానా రకాలైనవి. ఆ నానా రకాల సృష్టి వ్యవహారం అంతా కూడా అనేక విపరీతాలకి, దోషాలకి లోనైంది. మళ్ళా ఈ దోషాలంతా పెట్టుకొని మళ్ళీ అక్కడికి పోతే ఏమవుతా? ఎప్పుడైనా మన ముఖం పైన నుంచి మనం చెయ్యి ఇలా ముఖం పైన పెట్టుకొని చెయ్యి మళ్ళా భూమి మీద పెట్టాం, మట్టిలో పెట్టామంటే మళ్ళా యాసిటీస్ గా మనం ముఖం మీద కానీ చెయ్యి పెడితే ఏమవుద్ది? భూమి మీద ఉండే మన్ను మళ్ళీ ముఖానికి అంట, అంతే కదా. సేమ్ ఆ విధంగా వచ్చిన సృష్టి ఈ వ్యవహారంలో అనేక దోషాలన్నీ కలిగించుకొని మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతే ఆ దోషాలన్నీ ఎవరికి అంటుకున్నట్టు? పరమాత్మకే కదా. ఎన్నో దోషాలు పుట్టించుకుంటున్నాము, కలుగుతున్నాయి. మళ్ళీ పరమాత్మ నుంచి వచ్చినాం కదా, పరమాత్మలోకి పోతే ఈ దోషాలు పాపాలు అన్నీ పోయి దాంట్లో చేయిపోతాం. మొదటికే మోసం వస్తుంది. అందుకని ఈ సృష్టి ఈ విధంగా జరగడము, వ్యక్తమవడము, మళ్ళీ అవ్యక్తంలో చేరిపోవడము అనే మాటలు మనకి ఎక్కడైనా కనిపిస్తే అది ఊరికే చెప్పినవే కానీ, ఉపాయంగా చెప్పినవే కానీ సత్యంగానే కాదు. అందువల్ల అవ్యక్తము నుండి వ్యక్తం అవడము, మళ్ళీ వ్యక్తమంతా కూడా అవ్యక్తంలో చేరిపోవడం అనే మనకి శ్లోకాలు, శృతులు, ఇవన్నీ ప్రమాణాలు కనిపిస్తున్నాయి. అదంతా కూడా చూసారా ఉపాయం గురించి, అధ్యారోప ప్రక్రియ గురించి వ్యవహారం మాత్రంగా చెప్పబడిందే గాని మూలాన్ని చెప్పేదానికే. చివరికి అవ్యక్తముగానే మిగులుతాయి అని చెప్పినప్పుడు అవ్యక్తం కంటే వేరుగా ఏది లేదనే ఉద్దేశమే ముఖ్యం. వచ్చింది మళ్ళా తిరిగి వెళ్ళి అవ్యక్తంలో విలీనమైంది అనేది ఉద్దేశం కాదు. అక్కడ ఉన్నది అవ్యక్తమే, ఎప్పుడు వ్యక్తం కానిదే ఉంది, అజమే ఉన్నది అని చెప్పారు. అజస్వరూపమే ఉన్నది. అట్లా లోతుగా విచారం చేసి మనం చేసిన వ్యవహారాలన్నీ, మొదలుపెట్టే వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అంటే మనకి ఏదో కోరిక వల్ల వ్యవహారాలు ప్రారంభమవుతాయి.
ఒక కోరికని నిమిత్తంగా చేసుకొని, ఒక కామాన్ని నిమిత్తంగా చేసుకొని వ్యవహారం మొదలుపెట్టినా చివరికి ఆ కామ సమాప్తి కనిపించదు. కోరికలు తీరదు, అన్నీ అయిపోయినాయి, పనులన్నీ అయిపోయినాయి. మరణకాలమే మనకి అంత్యకాలం, మరణమే చివర. చూసారా, జన్మ మొదలైతే మరణం చివరి కదా, ఎవరికైనా అంతే కదా. మరి ఆ మూమెంట్ లో కూడా ఏం కనిపించలేదు రిజల్ట్ అంటే అర్థం ఏంటి అని బాగా చూస్తే, చూసారా, తీరలేదు అంటే అర్థం ఏంటి, మనం యాజిటేజ్ గా ఉన్నట్టుగానే ఉన్నాం. పూర్వం ఎలా ఉన్నామో కోరికలతో వ్యక్తమైనాము, కోరికలతోనే ఉన్నాము. అలాగే అవ్యక్త స్థితిలో కూడా కోరికలతోనే ఉన్నాం. కాబట్టి అవ్యక్త స్థితే కరెక్ట్, వ్యక్తమైనటువంటి స్థితి కరెక్ట్ కాదు. చూసారా, సుషుప్తే కరెక్ట్ గా ఉంది, జాగ్రత్త స్వప్నాలు కరెక్ట్ కదా. అందువల్ల మరణం అనేది అవ్యక్తం కదా, అవ్యక్తమే బాగుంది. వ్యక్తమైనటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంది, వ్యక్తమైనటువంటి కాలము, ఆ వ్యక్తమైన కాలం కరెక్ట్ గా లేదు, అంతా అలాగే ఉంది. అందుకని పుట్టుకు ముందు ఎలా ఉన్నామో మరణంలో అలాగే ఉన్నాం. పుట్టుకు ముందు ఎలా ఉన్నామో కోరికలు లేకుండా నేనుగానే ఉన్నాం. చివరికి ఈ వ్యవహార పరిసమాప్తిలో అలాగే ఉన్నాం. ఈ మధ్యలో జరిగిందే విచిత్రంగా ఉంది. ఇదంతా అవిద్యతో జరిగింది గనుక, అవిద్య వల్ల ఉన్నది కనుక అలాగయింది అనమాట. ఏది అవిద్యకి సంబంధం లేకుండా ఏదైతే పుట్టుక లేనిది ఉన్నదో, జన్మ వికారాలు లేనిది ఎలా ఉన్నదో అది అలాగే ఉంది. అందువల్ల దాన్ని చెప్పేదానికి ఈ ఉపాయం అన్నమాట. నువ్వు మొదట ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు ఇప్పుడు కూడా. అందువల్ల నువ్వుగానే ఉన్నావు. ఈ మధ్యలో జరిగింది ఏమిటి, ఇలా జరిగింది, మళ్ళీ జరగడం బట్టి ఏమన్నా కొత్తగా పొందావు, అదే పొందావు, ఇది ఊరికి ఏదిగా ఉన్నావు అదే పొందావు అని ఈ ఉపాయం ద్వారా ఆ ఉపేయమైనటువంటి అజస్వరూపాన్ని, అద్వైత స్వరూపాన్ని, అవ్యక్త స్వరూపాన్ని, కారణాన్ని, మూలాన్ని మట్టి వలె ఉన్నదాని చెప్పుడికే వచ్చిందనమాట. అందువల్ల పరమాత్మిక యథార్థ స్వరూపం మునుపు ఎలా ఉన్నదో చివరిలో కూడా అలా పరిసమాప్తిలో కూడా అలాగే ఉంది. ఇదంతా మధ్యలో ఏమిటిది, ఇదంతా కల్పితం కాకపోతే అని చెప్పటం. వాచారంభణం వికారం నామతే. అందుకని ఉపాయస్వతారాయ నాస్తి భేద కథంచన. కాబట్టి దీంట్లో భేదమేమి లేదు, కార్యకరణ భేదము లేదు, ద్వైతాద్వైత భేదము లేదు. కాబట్టి అది చెప్పేదాని కొరకే ఇదంతా కూడా జరిగింది. అది చెప్పేదానికే మూలం చెప్పేదానికి జరిగింది అంటే మనం ఇప్పుడు స్థూలంలో అంటే కార్యంలో ఉన్నాం. కాబట్టి కార్యంలో ఉన్న వాళ్ళకి మూలం తెలియాలంటే ఇదిగో ఇట్లా చెప్పాలన్నమాట. వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఇది చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరైనా వర్తమానంలో ఉన్న వాళ్ళకి భూతం తెలీదు, భూతం తెలుసు, మన జ్ఞానం ఉంది కాబట్టి ఒక్కసారి భూతం తెలుసుకునేదానికి అవకాశం. గతంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎప్పుడు ఎలా ఉన్నావు, ఇదివరకు ఎలా ఉన్నావు అని చెప్తే వాళ్ళకి ఒక అనుభవం ఉంది కాబట్టి స్థిరమైన అనుభవం చెప్పగలుగుతారు. అట్లాగే ఈ సృష్టి విషయంలో చెప్పాలి అనుకోండి, సృష్టి విషయంలో ఇదే యుక్తి అక్కడ పెట్టాలి. ఇప్పటికంటే వెనక్కి ఎలా ఉన్నావు, అంతకంటే ఇంకా వెనక్కి ఎలా ఉన్నావు, అందువల్ల ఈ జాగ్రత్త స్వప్నాలు లేకుండా ఉండేటప్పుడు ఎలా ఉన్నావు, జన్మించక ముందు ఎలా ఉన్నావు, తర్వాత ఈ జన్మను వదిలిపెట్టి మరణంలోకి జారుకున్న తర్వాత అప్పుడు ఎలా ఉన్నావు, ఆ రకంగానే ఈ అండపిండ బ్రహ్మాండమైన సృష్టికి ముందు పరమాత్మ అలాగే ఉంటుంది. అది ఒక యుక్తి అనమాట ఇది. అందుకనే వర్తమానంలో ఉన్నవానికి భూతకాలం చెప్పాలి, జరిగినది చెప్పాలి. అందుకని ఈ ఉపాయం, అందుకే ఉపాయం చెప్తారు అనమాట. అందుకనే ఇప్పుడు
ఎప్పుడైనా కారణం చెప్పకపోతే కార్య విషయము కార్యానికి జ్ఞానం కలగదు. ఇప్పుడు మనం కార్యంలో ఉన్నాం, కారణ జ్ఞానం కలగాలంటే మూలం చెప్పాలి. కార్యానికి ముందు ఉండేది ఎవరు? కారణమే. కొండకు ముందు ఉండేది ఎవరు? మన్ను. అట్లాగే జగత్తుకు ముందు ఎవరున్నది? చూసారు, పరమాత్మే. చివరికి మిగిలేది ఏమిటి? అది. ఇప్పుడు లేదు అనుకునే పాయింట్కి అర్థం అది. ఇప్పుడు పరమాత్మ లేదు అంటే నువ్వు కార్యరూపంలో చూసినావు. అందుకని ఈ కార్యానికి ముందెవరు? కార్యరహితమైనది, కారణమైనది, రెండవది లేనిది, అది మన జ్ఞానము, అదే మన సొంతము, మన అనుభవము అని తెలియగానే ఈ కార్య భారం ఉందే, అవిద్యా భారం, ఆరోపము, సంశయము, సమాధానం రహితము, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మూలం తెలుసుకోవాలి అని ఉంటుంది ఎవరికైనా. ఏం తెలుసుకోవాలంటుంది? మూలం తెలుసుకుంటేనే యథార్థం. ఇప్పుడు మూలమే యథార్థంగా ఉంటుంది, కారణమే యథార్థంగా ఉంటుంది. చెట్టుకి మూలమే యథార్థము అంటే బీజం. చెట్టుకి మూలం ఎవరు? బీజం. బీజం తెలిస్తేనే చెట్టు గుట్టంతా మనకి తెలుస్తుంది. కార్యాన్ని నువ్వు ఎంతగా చూసుకున్నా మీకు యథార్థం తెలియదు కదా. అందువల్ల కారణంలో మన సంశయాలన్నీ పోతాయి. అందులో కారణం తెలియాలి. చూసారా? అందుకని ఎవరైనా ఈ పద్ధతిని మనకి భగవంతుడు ఉన్నాడు అని చెప్పేస్తారు, దేవుడు ఉన్నాడు అని చెప్పేస్తారు. ఈ మూలం చెప్పేదానికి ఆ మాటలు చెప్తారు. ఒకవేళ ఆ మూలాన్ని నువ్వు మాటగా విన్నా సరే అర్థం కాదు. ఏ లోకంలో ఉన్నాడు అని చెప్పేసినా మీకు సమస్యలు పోవు, సంశయాలు తొలగవు. దానికి నాకు ఏం సంబంధం అని తెలుసుకోవాలి. అది ముందా, నేను ముందా, మరి దానికి నాకేం సంబంధం అనేది ఇవన్నీ తెలిస్తేనే. లేకపోతే మనకు ఉండే సంశయాలన్నీ పోయినట్టు కాదనమాట. అందువల్ల పరమాత్మ కంటే మీరు వేరుగా లేదు అని తెలియాలి. అంతేకాకుండా ఇంకొక మాట, ఏది పెద్దదో ఆ పెద్దదాన్ని మనకు తెలుసుకుంటేనే ఈ చిన్నతనం మనలో పోతుంది. ఏది పెద్దదో అర్థమైందా? ఆ పెద్దది తెలిసినప్పుడే మనకుండే చిన్నతనం పోతుంది. అందుకని ఎప్పుడైనా భగవంతుడిని, దేవుణ్ణి పెద్దవాడు అంటాం మనం కదా. పెద్దవాడు అంటాం. ఎందుకని మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అంటావా, చిన్నవాళ్ళు అంటావా? పెద్దవాళ్ళు అంటాం. ఎప్పుడైనా అంటే మనకు ముందున్న వాళ్ళు పెద్దవాళ్ళు. అలాగా ఈ జగత్తుకే, ఈ సృష్టికే ముందున్నది ఎవరు అంటే పరమాత్మ అంటే పెద్దది. ఆ పెద్దది మనకి తెలియాలి. ఆ పెద్దదానికంటే నేను వేరుగా ఉండరాదు. అప్పుడే నాకు ఇవన్నీ సంశయాలన్నీ, డౌట్స్ అన్నీ పోతాయి, సందేహాలన్నీ వదిలిపోతాయి. ఇది కావాలన్నమాట. ఈ జ్ఞానం కావాలి ఎవరికైనా. అందుకనే తెలుసుకొని, పెద్దదాన్ని తెలుసుకొని చిన్నది వేరుగా ఎలా ఉంటుంది అనుకున్నావు నువ్వు? పెద్దదాన్ని నువ్వు తెలుసుకున్నావు, చిన్నదిగా నువ్వు ఉండగలవా? పెద్దదాని ముందు ఉండలేవు. ఎందుకంటే భూమిని నేను తెలుసుకున్నానంటే భూమి నాకన్నా పెద్దదే కదా, అప్పుడు భూమిలో ఉండాల్సిందే నేను. ఆకాశాన్ని నేను తెలుసుకున్నాను, నాకంటే ఆకాశం పెద్దది అన్నప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఆకాశంలోనే ఉండాలి. అది ఏది పెద్దదో అది మనం కవర్ చేసేస్తుందిగా, మనం దాని గుప్పెట్లో పెట్టుకుంటుందిగా, మనం దాని యొక్క వ్యాపకంలోకి వెళ్ళిపోతా ఉండగా, అప్పుడు ఏకత్వ జ్ఞానం కలుగుతుంది. ఇది ఉపాయం అనమాట వాళ్ళది. ఇది ఉపాయం. ఇప్పుడు చిన్నదానిలో విరుద్ధమైనటువంటి భావాలు ఉంటాయా? విరుద్ధమైన ఉంటాయా? పెద్దదానిలో విరుద్ధమైన ఉంటాయా? చిన్నదానిలోనే విరుద్ధం ఉంటాయి. అందుకని చిన్నదే అల్పమైనది, ద్వైతమైనది, నానాత్వమైనది. కాబట్టి పెద్దది అనేది అది కానే కాదు. ఇట్లాంటివి ఏం లేవు. చిన్నది, నానాత్వము, నామరూపాలు, భేదములో, ద్వైతము, ఇట్లాంటివి లేవు దానిలో. పెద్దదానిలో అది తెలియగానే మనకి ఈ భేదములన్నీ తొలగి అభేదముగా మిగిలిపోతాం. అందుకని ఇది ఉపాయంగా చెప్పబడింది. ఇక్కడ భేదమే లేదు. నాస్తి భేద కథంచన.
భేదమే లేదు. అందువల్ల కారణం తెలిస్తేనే భేదం ఉండదు. కారణం తెలియకుండా ఉంటే భేదములు ఉంటాయి. భేదములు ఉన్నంత వరకు మన అంతఃకరణం స్థిమితంగా ఉండనే ఉండదు, మన మనసు స్థిమితంగా ఉండదు. అందుకనే సరే అలాంటి యుక్తులు ఏదైనా ఉంటే సుషుప్తి, జన్మకి ముందు, మరణము తర్వాత అనే మరణం యొక్క స్థానం ఏమిటి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వ్యక్తము అవ్యక్తము అనేటువంటి పాయింట్ని పట్టుకోవాలి. వ్యక్తము అంటే అవ్యక్తము నుండే రావాలి. తర్వాత మళ్ళా అవ్యక్తము అంటే వ్యక్తము మాయమవుట, వ్యక్తం ఉండకుండా పోవుట. అది ఎప్పుడైతే గుర్తిస్తామో అక్కడ భేదములు లేవో, నానాత్వము లేదో అని మనకు అర్థమైపోతుంది. ఇదే అసలైనటువంటి కారణము. దీన్ని చెప్పేదానికే ఉపాయం అన్న మాట వాడారు. ఇదంతా ఒక రకమైన యుక్తి అయ్యా, ఉపాయం అయ్యా, దీని ద్వారా మనకి యథార్థం తెలుస్తుంది అని చెప్పారనమాట. అట్లా అది అందుకనే మనం ఏ కార్యమైనా, ఏ పనైనా అంతమే లక్ష్యముగా పెట్టుకుంటాం. ఏ పనైనా, ఎనీ వర్క్ అంతమే లక్ష్యముగా ఉంటుంది. హేయం దాన్ని గోల్గా పెట్టుకుంటాం. దాన్ని ఏంగా పెట్టుకుంటాం? గోల్గా. ఇదే మన గోలు. ఈ పని కంప్లీట్ కావాలి అని ఉంటుంది కదా. ప్రతి దానికి ఏదో ఒక పని మొదలు పెడతాము. ఆ పనికి మీరు లక్ష్యం ఏముంటుంది? మీకు పూర్తి అవ్వాలి అని. అసలు జన్మకి పూర్తి ఏమిటి? జన్మకు మొదట ఏది ఉందో అది జన్మరహితమైనదేగా. దాన్ని మరణం అనే పేరుతో పిలుస్తాం. బంధానికి పూర్తి ఏమిటి? బంధ రహితము, మోక్షం. జీవుడి యొక్క పూర్తి ఏమిటి? జీవుడు కంప్లీట్ ఎప్పుడవుతాడు? పరమాత్మగా తెలుసుకున్నప్పుడు. పరమాత్మే నా స్థానము అని తెలుసుకున్నప్పుడు. పరమాత్మే. కర్మకి పరిపూర్తి ఎప్పుడు? కర్మ అయిపోయిన తర్వాత. కర్మ అంతం అనమాట. అందుకని ఇవన్నీ ఉపాయంగా చెప్తారు. అందువల్ల కర్మలో అలాగే ఉండిపోవాలి అని ఎవరికి లక్ష్యం ఉండదుగా. మామూలుగా కూడా ఎవరైనా కర్మ అలాగే ఉండిపోవాలని ఏ లక్ష్యం పెట్టుకోరు ఎవరైనా. అది గోలా కంప్లీట్ అవ్వాలని. ఏదైనా కంప్లీట్ అవ్వాలనే ఉంటుంది ఎవరికైనా. ఆ కంప్లీట్ అవ్వాలనేది కదా ఎవరికైనా. ఈ శరీరం వదిలివేసుకోవడం కూడా కంప్లీట్ అయ్యింది అయ్యా నాకు అంటారు. అన్ని ఇంద్రియాలు పని చేసేసుకున్నాయా లేవా? అన్ని ఇంద్రియాలు తన పని పూర్తి చేసుకున్నాయిగా. శరీరంలో ఏ పార్ట్ ఉన్నా ఆ పార్ట్ తన పని పూర్తి చేసుకుంటేనే కదా ఆ ఇంద్రియం వదిలేయడం, ఆ ఉపాధిని, శరీరాన్ని వదిలేయడం, కార్యాన్ని స్టాప్ చేసుకోవడం, పనిని ఆఫ్ చేసుకోవడం. మళ్ళీ మూలంగా మిగిలిపోతున్నాం, మూలంలో చేరిపోతున్నాం, మూలంగా మిగిలిపోతున్నాం అని అంటున్నాం. అందుకని మన సంకల్పాలకు కూడా పర్యవసానం అదే కదా. మనం ఏ సంకల్పం చేసినా ఏమవ్వాలి? అది కంప్లీట్ చేసుకొని రావాలి. ఈ సంకల్పం నెరవేరేయాలని అంటాం కదా. సంకల్ప సిద్ధి అంటే అర్థం ఏంటే? సంకల్ప సాధన అనరు కదా ఎవరైనా. నా సంకల్పం సిద్ధి అవ్వాలి అనే కదా. అందుకని కార్యము కారణముగా మిగిలిపోవాలి. అందుకని సృష్టి అనేటువంటిది దాని మూలం తెలియడం అనే దాని కొరకే ఈ యొక్క దృష్టాంతాలు వాడారు. ఎన్ని వాడారు చూడండి, 3. ఇలాంటివి ఎక్కడైనా చూసుకోవచ్చు. మట్టి, ఈ యొక్క కొండలు, ఇవన్నీ మట్టి స్థానం పొందున్నాయి. లోహమని, అలాగా నిప్పని, అలాగే బంగారమని, ఆభరణాలన్నీ బంగారమే అని తెలియడం కదా. అందుకని ఈ సృష్టికి మూలం పరమాత్మే అని తెలియాలన్నమాట. ఎందుకురా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు అంటే నా స్థానం అదే అని కదా. ఎందుకు తెలుసుకుంటావు? నువ్వు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తావు, విమానంలో ప్రయాణం చేస్తావు, దేంట్లోనే ప్రయాణం చేస్తే నీ స్థానానికి పోవాలనిగా, గమ్యానికేగా. గమ్యమే లక్ష్యం కదా. ప్రయాణం లక్ష్యమా, గమ్యం లక్ష్యమా? అది
గమ్యం లక్ష్యం కదా అనేది. అందుకని మనం మన జీవితానికి పర్యవసానము లక్ష్యము మన స్వరూపం, మన స్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం. అది భయంకరమైనదా చెప్పండి? భయంకరమైనది ఏం కాదు కదా. మనం భయపెట్టేదా, భయంకరమైనదా, బీభత్సంగా ఉండేదా, ఏమిటదే? ఏమి సర్వ ఉపద్రవ రహితం. అది భగవంతుని యొక్క స్థానము, స్వరూపము, ఇదంతా కూడా ఉపద్రవములో లేని. వ్యవహారంలో మనం చూసుకున్నదంతా ఏంటి? అన్నీ ఉపద్రవాలే చూస్తున్నాం. నానాత్వ గందరగోళం, శరీరము, ఇంద్రియాలు, విషయాలు, వ్యవహారాలు, సాధనలు, ఇవన్నీ అవి సిద్ధి పొందేంతవరకే కదా సాధన. సాధన ఎవడైనా ఎందుకు చేస్తారంటే సిద్ధి పొందాలనేగా. సాధనే నా లక్ష్యం అనుకోవడం ఎవడైనా. సిద్ధిని, సాధ్యాన్ని పొందడమే నా లక్ష్యం అనుకుంటాడు ఎవడైనా. ఇంకా భేదం లేదు అని అస్తి భేద కదంచన. అట్లా అనమాట. కొన్ని మనకి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి, అంతకు ముందు తెలియడంలా. అర్థమైందా? సంతానాన్ని కన్నాము అనుకోండి, కన్నాము ఉంటే సంతానాన్ని, ఆ సంతానం మన దగ్గరే ఉంటే మీకేమనిపిస్తుందా? వాడు చదువుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, ఉద్యోగం తెచ్చుకోలేదు, వాడు పోలేదు, ఇంకా వాడి లక్ష్యం వెతుక్కోలేదు అని అనుకుంటాం లేదా? అమ్మాయి పుట్టింది, పెద్ద అయింది, అన్ని చేసింది అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? దానికి పెళ్ళి అవ్వలేదు అని అనిపిస్తుంది కదా. మరి సాధనలో ఉన్నారా, సాధ్యం కోసం చూస్తున్నారా? సిద్ధి కాలేదనే కదా, సిద్ధి కాలేదనే కదా ఉద్దేశం. అది వచ్చినప్పుడు మీకు తెలుస్తుంటుంది ఏంటి కంప్లీటే కాలేదే అని. అట్లాగే ఈ శరీరానికి కూడా అది ఉంటుంది, మన జన్మకు కూడా అదే ఉంటుంది. మూలస్థానాన్ని చేరుకోవాలి. అట్లా అంటే సాధన పరిపూర్తి కావాలనే ఉంటుంది. మనం పుట్టుక సాధనే, వ్యవహారాలు సాధనే, మనం ఏమేమి తెచ్చుకున్నామని సాధనే, ఇంద్రియం కూడా సాధనలోనే ఉంటుంది. అదంతా సాధన అంటే కర్మ. అదంతా కంప్లీట్ అవ్వడమే, భేదము ఉండదు. సాధనలోనే భేదాలు ఉండేది, కర్మలోనే భేదాలు ఉండేది. కర్మ పరిసమాప్తుల భేదములో తనలో తాను. మరి ఏ రకంగా ఏ యుక్తి పెట్టి, చిన్న యుక్తులు పెట్టి చూసినా అన్ని కర్మరహితము, భేదరహితము, కార్యరహితము, ఏకత్వము, మూలము, లక్ష్యము, గోలు, ఇదే ఉంటుంది మనకి. అలా పడి ఉండటం కాదు. అట్లా అది తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు వరకు చెప్పి, దీనికి మనం ఎక్కడి వరకు వచ్చినాం? 152వ పేజీ. ఉత్పత్తి వాక్యాన్ని ప్రత్యేతవ్యాన్ని అని చెప్పినారుగా. తర్వాత పూర్వపక్షం. ఇక్కడ ఇంతవరకు ఏ శృతులలో నానా రకాల సృష్టి ప్రక్రియలన్నీ చెప్పి ఉంటే అవన్నీ కూడా ఉపాయం కొరకే గాని, దాంట్లో మనం ఒక యుక్తిని పొందాలి, ఒక లక్ష్యం తెలుసుకోవాలి అని చెప్పుంటారే గాని సృష్టి నిజమని చెప్పేదానికి రాదు. సృష్టి నిజమనే చెప్పేది మనకేదో జ్ఞాన సహాయం చేస్తుంది. అది మనకి జ్ఞాన సహాయం చేస్తుంది. మన జ్ఞానానికి, మనం తెలుసుకునేదానికి కొన్ని సహాయం చేసేటువంటి మాటలు చెప్తుంది శృతి. అందుకనే నానా రకాలుగా సృష్టి ప్రక్రియల గురించి చెప్తూ ఉంటుంది అనమాట. పురాణాల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక పురాణం ఉన్నదనుకోండి, ఒక దేవత మీద ఒక హెడ్లైన్ ఉంటుంది దానికి. దాంట్లో ఎప్పుడైనా సరే బాగా చూసుకున్నట్లయితే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా ఉంటుంది. ఒక పురాణంలో అగ్ని పురాణము అని ఉంటుందమ్మా. అగ్ని మెయిన్ క్యారెక్టర్ అక్కడ. ఇప్పుడు అగ్ని నుండి అన్ని వస్తున్నాయి అని మొదలు పెడతారు. అక్కడ సమస్తము అగ్ని నుండే వచ్చినాయి, జగత్తంతా చివరికి ఎక్కడ చేరిపోతుంది అంటే అగ్నిలోకే. గణేష్ పురాణం ఉంటుంది. గణపతి నుండే
అన్ని గణాలకి ఆయనే పతి, ఆ గణపతి నుండి సర్వదేవతలు అన్ని వస్తున్నాయి అని చెప్తారు. తర్వాత ఎక్కడ చేరిపోతారు? అట్లాగనమాట. అట్లాగే దేవీ పురాణం అని ఉంటుంది. అన్ని కూడా ఆ భగవతి మాయాశక్తి ఆమె నుండి ఇవన్నీ వస్తున్నాయి. చివరికి ఆమెలోకి చేరకపోయినా సరే మీ ఆవిడ ఏం చేసిన పెద్ద నాలుగు పెట్టి మింగుతుందండి. మీరు ఆలోచన చేసినా మింగేస్తుంది. అయస్కాంతంలా లాక్కుంటుంది తనలో. లాక్కొని ఒకటి చేసేసుకుంటుంది. ఎవరైనా అంతే. ఏ పురాణం, శివ పురాణం చెప్పు, విష్ణు పురాణం చెప్పు, గణేష్ పురాణం చెప్పు, అవన్నీ అందుకే పెట్టింది వాళ్ళు. మళ్ళీ ఏకత్వానికి పోవాలి. ఈ రహస్యం ఎందుకు తెలీదు ఇతరులకి అర్థమే కావట్లా. పరిసమాప్తి. రాముల వారైనా ఎవరైనా అంతే. సరగి నదులు ఎడిపినాడైనా, కృష్ణుడు, పరశురాముడు, వీళ్ళందరూ కూడా, బలరాముడు, వీళ్ళందరూ కూడా సముద్రము అట్లా వెళ్ళిపోయినారు. ఉపాధి వదిలేసుకుంటారు, నిరుపాధికంగా మిగిలిపోతుంటారు. సోపాధికంగా అయిపోయింది, కథ అయిపోయింది కంప్లీట్. నిరుపాధికంగా ఎవరైనా అంతే. నువ్వైనా నేనైనా ఎవరైనా ఎనీ వస్తువు, నామరూపాలు ధరించిన వస్తువున్ని నామరూపరహితంగా మిగిలిపోవటమే దాని యొక్క లక్ష్యం. అదనమాట. అందుకని అన్నిటిలో ఉంటుంది ఈ మీనింగ్. తెలియకుండా ఎలా ఉంటుంది? అన్నిట్లో ఈ మీనింగే పరిపూర్తి చేసుకొని అయిపోయింది. అందుకని ఏ పురాణం చెప్పినా ఇదే లక్ష్యం పెట్టుకునే ఉంటుంది. అందుకని రకరకాలుగా చెప్పినా సరే మీరు కనుక్కోవాల్సింది ఒక్కటే అని చెప్పేసి. అందువల్ల అన్ని శృతులు ఇన్ని విధములుగా చెబుతున్నాయంటే ఏది కూడా సృష్టి సత్యమని చెప్పేదానికి రాలేదు, మూలమే సత్యమని చెప్పేదానికి వచ్చింది అని తెలుసుకోవాలి. ఇంకా ఎప్పుడు మనకి సృష్టి విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపరాదు, సత్యత్వ బుద్ధి పెట్టుకోకూడదు ఎవరు కూడా. దాంట్లో ఏది జరిగినా సరే ఆధిక్యే సర్వసామ్యేవా అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో గొప్పతనం ఏమి? ఎవరైనా అంతే, ఎవరి చరిత్ర అయినా అంతే. అర్థమైందా? అందుకని ఎవరైనా బంగారు కంచంలో భోజనం చేసినాను అనుకోండి, బంగారు కంచాన్ని తింటాడా, అన్నం తింటాడు కూడా? వెండి కంచము, అల్యూమినియం, మట్టి పాత్ర, ఆకు, అన్నం తినేదానికి, ఆకలి తీర్చుకునేదానికే కానీ ఇవన్నీ కాదు కదా. కంచాలు గించాలు కాదు కదా. ఏ మంచం మీద పడుకుంటే నిద్ర కోసమేగా. అర్థమైందా? ఏ మంచం మీద పడుకుంటే ఏంటోడు, మొలక మంచమో, నవారు మంచమో, లేకపోతే గుట్ట మంచమో, లేకపోతే ఏ మంచం అయితే అంటే కిందైనా పడుకుంటాం. బస్సులో కూడా అది. బెంగళూరులో అందరూ ఐటీ కంపెనీ వాళ్ళు బస్సులోనే నిద్రపోతుంటారు. అంటే ఎందుకని మా టైమే అట్లాంటిది. మొదలు పెడతాడు, ఇంటికి పోయి లేస్తాడు, అంతే. అట్లా అనమాట. నిద్రే కదా ముఖ్యం, ఆకలి తీర్చుకోవడమే కదా ముఖ్యం. అందుకని ఏ చరిత్ర అయినా, ఏ సృష్టి ప్రక్రియ అయినా ఒకటే విధంగా ఉంటుందంటే దాంట్లో ఇది గొప్పది, అది తక్కువ. అందుకని దేవతలు పుట్టారు మనలాగే, మనము పుట్టాము అందరిలాగే, అందరిది అంతే. అప్పుడు వాళ్ళు గొప్ప జన్మ, వీళ్ళు తక్కువ జన్మ ఏమిడదా. అందరూ అవిద్య వల్ల పుట్టారు, అవిద్య పనులు చేసుకుంటారు, తర్వాత జ్ఞానం కలిగించుకొని పోవాలంతే, వదిలేయాలి. దీంట్లో ఎక్కువ తక్కువలేమీ లేవు అనమాట. తెలుసుకోవాలి. పూర్వపక్షం కల్పసర్గ వేదాతు సంవాద శృతీనాం ఉత్పత్తి శృతీనాం చ ప్రతి సర్గం అన్యథాత్వం ఇది చేతనా అని ఈ విధంగా పూర్వపక్షం అడిగాడు. మరే కల్పసర్గ భేదాత్తు, కల్పసర్గములు కల్పాలు అంటారు, కల్పములు అంటారు కదా. ఇన్ని ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు, అది కల్పాంతం అని వేరు వేరు కల్పములలో సృష్టిలు యందు, దానిలో జరిగిన సృష్టిలు యందు భేదములు రకరకాలుగా ఉన్నాయి కదా. ప్రాణాది సంవాద శృతులు కొన్ని ఉన్నాయి. ప్రాణం గురించి సంవాదం చేసుకున్న శృతులు, సృష్టి శృతులు ఉన్నాయి. ప్రతి ఒక్క సృష్టి యందు వేరే వేరే విధముగా అది చెప్పబడి ఉన్నది కదా. అంటే అదేం కాదయ్యా, ఏది చెప్పినా సరే
ఎవరి హిస్టరీ అయినా ఎవరి చరిత్ర అయినా ఏం గొప్పదేమిగానే కాదు. అందరూ వ్యవహారానికి వచ్చారు, వ్యవహారం చేసుకొని వదులుకొని పోతుంటారు. అది గొప్ప విషయమే కాదు. సిద్ధాంతం దానికి చెప్తున్నారు. అవన్నీ నిష్ప్రయోజనమే గాని సప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఏమీ లేనే. బ్రహ్మజ్ఞానము కలిగించుకుంటేనే సప్రయోజనము. ఆ జన్మకి సార్థకం ఏంటి? యథార్థ జ్ఞానం తెలుసుకుంటేనే గాని వాడు ఏం తాగాడో, ఏం తిన్నాడో, ఏం చేసుకుంటే అమ్మోతే. అర్థమైందా? అందుకని ఒకడు ఏం చేస్తాడంటే ఒక కల్పంలో, ఒక సృష్టిలో, ఒక జన్మలో అతడు అన్నం పైన బంగారు పౌడర్ చల్లుకొని తింటున్నాడు. వాడు మోషన్కి వెళ్తాడా లేడా? వీడి సంగటి తిన్నాడు, వీడి దేనికి పోతాడు? అవి కాదయ్యా ముఖ్యం, జ్ఞానం కలిగించుకున్నాడా లేదా? వాడు ఏం కూర్చున్నాడు, ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు, ఈ శరీరానికి ఏదో సెంటు కొట్టుకున్నాడంట, ఇంకోటి కొట్టుకోలేదంట. ఈ శరీరం ఉంటుందా పోతుందా? అది ముఖ్యం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నా యొక్క స్వరూపం ఏమిటి, నేను పుట్టుక ముందు ఎవరు, నా స్వరూపం ఏంటి, ఇది కలిగించుకుంటే, ఇది తెలుసుకుంటే వాడికి అది మేలు. అంతేగాని వాడు ఈ శరీరంతో ఏమో పొందాడు, ఏమో తిన్నాడు, ఏమో తాగాడు, ఇలా ఉన్నాడు అంటే మళ్ళా ఈ శరీరం ఏమవుతుంది? మామూలే కదా, అందరితో మామూలే కదా. అది కదా, అట్లా బాగా తెలుసుకోవాలి. ఇదే కదా హరిశ్చంద్ర ఘట్టంలో చెప్పేది రకరకాలుగా. ఈ రాజు బాగా అనుభవించినవాడు, వీళ్ళిద్దరిని పెట్టుకొని ఒకే నిప్పుతో కాలుస్తున్నాను, లేకపోతే వాడిని కాల్చి ఎవరినో మామూలు వాడిని కాల్చేసిన తర్వాత ఈ రాజును కాల్చేదానికి కట్టి పుల్లలు తక్కువ వస్తే ఈడి కట్టి పుల్లలు అట్లా వేయాల్సి వస్తుంది. అప్పుడేమంటావు? అర్థమైందా? వీడి కట్టి పుల్లలే వాడికి వేసి మంట వేయాల్సి వస్తుంది. అప్పుడేమిటి? అంతా ఒకటే కదా. అట్లా అనమాట. అది తెలుసుకోవాలి. అట్లా కనుక కొంతమంది ఏం చేస్తారంటే జీవిత కాలంలో పుణ్య జలాలు చల్లుకోరు. కాశీకి పోయో ఎక్కడో మునగరు కదా. చివరికి చనిపోయిన తర్వాత వాడిని కాశీ నదిలో పెట్టి కడుగుతారు శవాన్ని. ఇప్పుడు ఏమన్నా వచ్చేస్తుంది? ఓకే, బుద్ధి ఉండాలి. నేను పలానా పని చేస్తున్నాను, నేను కాశీలో వచ్చి మునుగుతున్నాను అనే గంగా దృష్టికి ఉండాలి కదా. గంగా దృష్టి లేకుండా శవానికి ఏమొస్తుంది? ఇప్పుడు శవాన్ని గంగలో ముంచినా సరే శవానికి ఏమీ తెలియదు. బతుకున్నప్పుడు చేయాల్సింది నువ్వు గంగలో మునగాలి, గంగ గురించి తెలుసుకోవాలి, అప్పుడుగా తెలిసేది. ఇప్పుడు చచ్చిన తర్వాత ఆ బాడీని అట్లా ముంచితే ఏమొస్తుంది? నీకు ఏమి రానే. అట్లా అనమాట. కనుక అవన్నీ నిష్ప్రయోజనము అంటుంది సిద్ధాంతం. నిష్ప్రయోజనత్వాతో యథా ఉక్త బుద్ధి అవతార ప్రయోజన వ్యతిరేకేణ నిష్ప్రయోజనత్వాతు అని అర్థం అనమాట. నహి అన్య ప్రయోజనత్వం సంవాద ఉత్పత్తి శృతీనాం శక్యం కల్పయితం. ఇక్కడ ఈ సృష్టి స్థితి లయముల గురించి చెప్పినటువంటి శృతులు ఉన్నది. దాంట్లో ఒక ప్రయోజనం ఉంది. ఇవన్నీ కలిపి ఒకే తత్వం నుండి వ్యక్తమవుతున్నది. ఆ తత్వం కంటే అన్యముగా ఇవి ఉండడం లేదు, ఆ తత్వం కంటే అన్యముగా లయం అవడం లేదు అని తెలుసుకోవడమే ప్రయోజనము. దాన్ని వదిలిపెట్టేసేసి వీడు ఇంతగా జీవించాడు, వాడు అంతగా జీవించాడు, ఎందుకనైనా ఇవన్నీ దండగా. ఎంతగా జీవించినా సరే ఏమవుతుంది శరీరం? అర్థమైందా? అట్లా చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంది రకరకాలుగా చెబుతుంటారు, మనం వింటూనే ఉంటాం. ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేదు, ఈ మంచం మీదనే ఉన్నాడు, కొద్ది రోజులు చచ్చిపోయినాడు అంటే అక్కడైనా చచ్చిపోయేదే, ఇక్కడైనా చచ్చిపోయేదే కదా. ఏం తిన్నా చచ్చిపోయేదే కదా. కాబట్టి వీళ్ళు ఇది ఆలోచన చేస్తారే కానీ ఇతను భగవద్గీత విన్నాడా, ఇతను ఉపనిషత్తులు విన్నాడా, ఇది ఆలోచన చేయరు. చూడండి, ఇది ఆలోచన చేయరు అందరూ. వీళ్ళకి ఎంత ధనం ఉన్నా సరే వీళ్ళేమో పెద్ద పెద్ద హాస్పిటల్కి చూపించలేదు, అమెరికాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయలేదు అంటుంటారమ్మా. నువ్వు అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా, క్యాన్సర్ నయం చేసుకున్నా, భగవద్గీత చదివినావా? చదివినప్పుడు నీకు గొప్ప.
చదవకుండా నువ్వు ఇన్ని రకాల ఈ శరీరానికి చేయవలసిందంతా చేస్తే సూక్ష్మ శరీరానికి ఏమి చేయలేదు అనుకోండి, అది ఏమవుద్ది? చేయవలసింది దేనికి? అది కదా గ్రహించుకోవాల్సింది. అది గ్రహించుకోకుండా ఇట్లాంటి పనులన్నీ చేయలేదు, అది చేయలేదే, ఇది తినలేదే. అందుకని జీవిత కాలంలో ఈయనేమో అది తింటాను ఇది తింటాననేవాడు, బిర్యానీ తింటాననేవాడు, ఇప్పుడు చచ్చిపోయాడు, ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటే ఇప్పుడు ఏమైనా సేవం తింటుందా? చెప్పండి. చాలా మంది ఇది కూడా చేస్తుంటారు కదా. ఆ శవం ముందు కూర్చొని వాడికి బీడీ కట్ట, చుట్ట కట్ట, అవి కట్ట పెడుతుంటారు, చూసినారా? ఇది ఎప్పుడు చేయాలి ఈ పని? ఉన్నప్పుడు కదా. ఇప్పుడు చేస్తే ఏం లాభం అది? ఇట్లాంటి వేషాలన్నీ వస్తుంటారు జనాలు, మీరు చూసినారో లేదో. అది ఇట్లాగే అన్ని దేవతలకు కూడా చేస్తారు, మనుషులకు కూడా చేస్తారు. ఒక కళ్ళు కొండ కూడా పెడుతుంటారు. ఇప్పుడు తాగుతారా? అట్లా. కాబట్టి బతికున్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి, ఈ జ్ఞానం కలిగించుకోవాలి. ఈ శరీరానికి ఏం చేస్తే ఏమైంది? ఇంతగా తిన్నాడు, ఇంతగా చేశాడు, ఇంతగా భోగించాడు అనుకుంటే సరిపోద్దా? నేను వినాలి కదా, తత్వజ్ఞానం కలిగించుకోవాలి. ఇది కలిగించుకోకుండా శరీరానికి జరిగే పనులన్నీ యథార్థంగానే నష్ట స్వభావాలవన్నీ. అందుకనే మీరు ఈ సృష్టిలో జరగబడినటువంటి కథలన్నీ కరెక్ట్ అనుకోవద్దు. అది నిష్ప్రయోజనం. అక్కడ ఏం జరిగినా నిష్ప్రయోజనమే. అది ప్రయోజనమేమి కాదు. ప్రయోజనమేమి కాదు. కొంతమంది ఏమంటారంటే, ఇతను భగవంతుడితో విరోధం పెట్టుకున్నాడు, అందుకనే భగవంతుడి యొక్క చక్రంతో వీడు చచ్చిపోయినాడు, ఎంత పుణ్యమో. ఆ చక్రమే కదా అక్కడ. ఏ చక్రం అయితే ఏముంది? సంసార చక్రం అయితేనేమి, విష్ణు చక్రం అయితేనేమి. నువ్వేమన్నా విష్ణు దగ్గర విన్నావా? వినలే. విష్ణు చక్రంతో నువ్వు చంపబడ్డావు. అదేమో గ్రేట్ అనుకుంటాడు. అది అర్థమైందా? రాముల వారి బాణంతో రావణాసురుడు చచ్చినాడు, ఎంత పుణ్యమో చూసినారా? నువ్వు కూడా చచ్చిపోరాదా? అర్థమైందా? ఇట్లా చచ్చిపోవడం, అనుబాణంతో వీని చక్రంతో చచ్చిపోవడం గ్రేట్ కాదు. తత్వం వినాలి. అర్థమైందా? ఇప్పుడు రావణాసుడికి ఏమన్నా జన్మ రాహిత్యం రాదు కదా. వాడు ఎన్నో కోరికలు కలిగి ఉన్నాడు, మళ్ళీ ఇంకోసారి పుడతాడు. అందుకని ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే, శిశుపాలుడు చచ్చాడు, వాడు మోక్షానికి పోడు. గంగలో మునిగిపోయాడు, వాడు మోక్షానికి పోడు. జ్ఞానం కలిగించుకోవాలంటే. జ్ఞానం కలిగించుకోకుండా సృష్టి స్థితి లయాదులకి మూల కారణమైన బ్రహ్మము గురించి తెలియనంత వరకు ఇది వాస్తవం అనుకుంటాం. అర్థమైందా? అదే కదా జన్మాద్యస్యత అని చెప్పేది. ఎవరి నుండి అయితే జన్మాదులు జరుగుతున్నదో అతడే మూలమైన స్వరూపం మనకి. దాన్ని తత్వ సమన్వయాత అనేటువంటి సూత్రము ద్వారా ఇక్కడ తత్వమసి జ్ఞానం కలిగించుకోవాలి. దానిలోనే సమన్వయితం అవుతుంది వాక్యార్థ విచారం ద్వారా. అది కలిగించుకోవాలి. కానీ సృష్ట్యాదుల విషయం చెప్పుకుంటుంటే కాదు కదయ్యా. అందుకనే చెప్తున్నారు శంకర, నిష్ప్రయోజనత్వాతో. అవన్నీ ఆ శృతులు ఉన్నాయి, సృష్టి శృతులు. దానిలో ఏ ప్రయోజనం లేనే లేదు దాన్ని వినడం బట్టి. నువ్వు బాలకాండ వినో, తర్వాత యవనకాండ వినో, మధ్యస్థమైన కాండ విను, జరాకాండ విను. అర్థమైంది? నేను రాముల వారి బాలకాండ విన్నా, కృష్ణుడు వారి బాలకాండ విన్నా. ఏం కాండ వింటే మీ కాండ ఏం పోదు కదా, ఏం జరగదు. నువ్వు తత్వజ్ఞానము ఇలాగా దేవీ భాగవతము, దీనిలో ప్రథమ కాండం, మధ్యకాండం, చివరి కాండం ఇవన్నీ విన్నా ఏం లాభంలే. సుందరకాండం విన్నా సరే మీరు సుందరంగా మాత్రం ఉండరు. జ్ఞానం కలిగించుకోవాలి. జ్ఞానం కలిగించుకోకుండా ఇవన్నీ వేస్ట్. అందువల్ల నిష్ప్రయోజనత్వాది యథావక్త బుద్ధి అవతార ప్రయోజన వ్యతిరేకేణ పై చెప్పబడినటువంటి చూసారా ఈ అవతార ప్రయోజనానికి భిన్నమైనటువంటి ఆ బుద్ధిని, ఏకత్వ జ్ఞాన బుద్ధిని, సదృశ్యమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోకుండా మాత్రము సృష్టి విషయాన్ని గురించి
లీలల విషయాన్ని గురించి తెలుసుకుంటే నీకు లాభమే నిష్ప్రయోజనం అని చెప్పేసి శంకర. అట్లా అనమాట. చాలా మంది ఇవే చదువుకుంటాడు, యుద్ధకాండ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగింది, దానివల్ల మనకేం లాభం? ఇప్పుడు ఆ యుద్ధాలు దాన్ని చదువుకుంటే ఏం లాభం లేదు అని చెప్తున్నారు. పై చెప్పబడిన బుద్ధిని ఎప్పటి వరకు అయితే కలిగించుకోవో అంటే ఏం బుద్ధి? అది ఏకత్వ అధిష్టాన బుద్ధి. చూసారా? సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఆ బుద్ధిని కలిగించుకోకుండా ఇవన్నీ చూసారా, ఈ సృష్టి విషయాల గురించి నువ్వు తెలుసుకోవడం బట్టి ప్రయోజనం ఏమి ఉండవు. ఇది చెప్పబడింది సృష్టి స్థితి లయాదులున్నాయే, దానిలో ఈ ఏకత్వ బుద్ధిని, ఏకత్వ జ్ఞానాన్ని, అధిష్టానమైన స్వరూపాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం తప్ప వేరే ప్రయోజనం లేదు. అన్ని ప్రయోజనం లేదు. దీనికోసమే పెట్టారు. దేనికోసం? దీనికోసమే. అందుకనే మీరు రామాయణం చదివినా ఆ రామాయణం అంతా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అందరి జీవితాలు ఇంతే కదా అని. భారతం చదివినా దానికి పర్యవసానం ఏంటిదంటే ఇదే అన్నదమ్ములు పెట్టుకుంటే గొడవ ఇదే వచ్చేసి చివరికి ఏం మిగలకుండా పోతాయనే జ్ఞానం కలిగించుకునేదానికి, వైరాగ్యం కలిగేదానికి, విషయాల మీద మోహం తగ్గేదానికే. అంతకు తప్ప వేరే ప్రయోజనమేమీ లేదు. ఏదైనా అంతే. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు, నహి అన్య ప్రయోజనత్వం సంవాద ఉత్పత్తి శృతీనాం శక్యం కల్పయితం నహి కల్పయితం శక్యం అంటే. చూసారా? వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఆ యొక్క వ్యవహారం అంతా కూడా భారతం గాని, రామాయణం గాని, సృష్టి స్థితి లయాదులు గాని, పరమాత్మ నుండి వచ్చినటువంటి సృష్టి గాని, వీటిని గురించి తెలుసుకోవడం బట్టి, ఎవరి మహిమలో తెలుసుకోవడం బట్టి, భగవన్ మహిమలు, భగవత్ లీలలు ఈ తెలుసుకోవడం బట్టి ఏమి ప్రయోజనం ఏమి ఉండదు. ఇది తెలుసుకోకపోతే ఏది? మన స్వరూపం ఏంటి, పరమాత్మకి నాకు ఏం సంబంధం, పరమాత్మ నుండి నేను వచ్చాను కదా, పరమాత్మ కంటే నేను వేరు కాదు కదా అనే జ్ఞానం కలిగించుకోకుండా గాని ఇట్లాగా ఈ యొక్క వ్యవహారపరమైనవి, ఈ సృష్టి ఆదుల గురించి, యుద్ధాల గురించి, మహిమల గురించి, లీలల గురించి తెలుసుకుంటే మనకి కించిత ప్రయోజనం కూడా ఉండదు. అది కానీ అందరు దీన్నే తెలుసుకుంటుంటారు. దీన్నే వెల్లి చెప్తాను. అర్థమైందా? మేము సీతారాముల కళ్యాణం చూడాలి, చూసి ఏం చేస్తావు? రుక్మిణి కళ్యాణం చూడాలి, అది కూడా ఏం చేస్తావు నువ్వు? శివపార్వతుల కళ్యాణం చూడాలి, ఇదే పని. అవునా కదా? ఈ కళ్యాణం చూసి ఏం చేస్తావు నువ్వు? ఇవన్నీ లేనిపోయి కల్పన చేసి పెట్టుంటారు, దీంట్లో కాలక్షేపం చేస్తుంటారు జనాలు. ఇదంతా వినోదం కదా, వింతలు కదా. అసలు ఏం కలిగించుకోవాలి అది వదిలేస్తారు, ఇలాంటివన్నీ. కాబట్టి నహి అన్ని ప్రయోజనత్వం సంవాద ఉత్పత్తి శృతీనాం శక్యం కల్పయితం. చూసారు? క్లియర్ గా ఇచ్చారు శంకర. అందుకని ఎక్కడైనా సరే యుద్ధాలకు సంబంధించినటువంటిది, పురాణాల్లో ఉంటాయి కదా, యుద్ధాలకు సంబంధించినవి, మహిములకు సంబంధించినవి, లీలా విశేషాలకు సంబంధించినవి, వాటినంతా కూడా అంత సీరియస్ గా చదివి మనం రాబట్టేటువంటి విషయం ఏమీ లేనే, ప్రయోజనమే ఉండదు. అట్లాంటివన్నీ మహిములు గిహిములు ఏంటి నీకు లాభం వచ్చేసి? అది మీద ప్రతి ఒక్కరు దీంట్లో పడి ఉంటారు. షిరిడి సాయిబాబా ఇన్ని మహిమలు చేసినారు అని. ఏ మహిమలు? నీళ్లతో దీపాలు వెలిగించినారు. అలాగైతే నీళ్లే పెట్టుకుంటే పోయా దీపాలకి వెలుగుతాయి. వాటిలో బుద్ధి పెడతారు కానీ ఆ భగవద్గీతలో ఏం చెబుతున్నారు, ఆ శ్లోకానికి అర్థం ఏంటి అది తెలుసుకోవాలని ఉండదా? అవన్నీ ఎందుకు ఉపయోగం? అవి మహిమలు, లీలలు కదా, మనకేమైనా ఉపయోగమా? మీ అబ్బాయి లీలలు మాత్రం చూసేదానికి మీకు ఇష్టం ఉండదు. ఒక తన్ను దంతుంటారు పేరు మీద, వాడు లీలలు చేస్తాడు, ఎగురుతుంటాడు. కృష్ణుడు ఎక్కితే మాత్రం చెట్టు నవ్వుకున్నారు మీరు,
వాడేమో వెన్న దొంగ అని వెన్న తీసుకునేటప్పుడు ఆ కొండలన్నీ పగలు కొట్టడం బీభత్సం చేస్తుంటే నవ్వుకుంటారు. మీ ఇంట్లో అబ్బాయి ఒక డబ్బా కానీ కింద పడేస్తే వాడికి తన్నులే తన్నులు. ఇది లేలేగా, ఇది చూడబుద్ధి కాదే, ఇది చూడబుద్ధి కాదు. అదే వీడు అలర్ట్ చేస్తాడండి, అందుకనే వెంటనే స్కూల్లో పడేసినానంట. ఇట్లా జనానికి ఈ లీలలు అవి ఇవి చూడడం బట్టి అదేం పెద్ద విషయం ఏం కాదు. అది ఒక వినోదం, అది ఎంటర్టైన్మెంట్ లాగా. కాబట్టి జ్ఞానం కలిగించుకోవాలి. దానికి మూలం ఏమిటి, అది ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్పినారు అంటారు శంకర. కాబట్టి దానికి ప్రయోజనం ఏమీ లేనే అది. అందుకని చాలా మంది ఇట్లాగే చెప్పేటప్పుడు ఆ సప్తశతిలో అమ్మవారు ఇలాగా దుర్గాదేవి ఇలా యుద్ధం చేసింది, నిశంబుల్ని చంపింది, అట్లా చంపింది. ఏం పని ఇక అవన్నీ, ఏం పని ఇవన్నీ? ఎవరన్నా మన దగ్గర చైన్ లాక్కొని వస్తేనే పరిగెత్తేస్తుంటు నువ్వెవరు చెప్పినావు? వాడిని పట్టుకొని లాగితే అనకుండా ఒక కర్ర కూడా పెట్టుకోకుండా ఊరికే పోతుంటావు లింగలింగ్ అని, వాడు ఏదో లాగేసుకొని పోతుంటాడు. అప్పుడు నువ్వేం చేసావు? అమ్మవారికి అది చెప్తుంటావు గిట్టిగా. కాబట్టి ఇది ప్రయోజనమేమీ లేదయ్యా, అది జ్ఞానం కలిగించుకోవాలి అంటారు శంకర. పూర్వపక్షం మళ్ళా తథాత్వ ప్రతిపత్తయే ధ్యానార్థం ఇది చేస్తున్నా అంటాడు. ఇది ఈ ప్రాణ సంవాదము, కొన్ని సంవాదం ఉంది కదా, ఒక ప్రాణము మూలదేవత, దానిలో సంవాదం జరిగింది, సృష్టి శృతులు ఉన్నాయి. దానిలో ప్రయోజనం ఏంటంటే దాన్ని అలా ధ్యానం చేస్తూ కూర్చోండి. ఆ లీలా విశేషాలని, యుద్ధ విశేషాలని, యుద్ధ విశేషాలు ఉంటాయి కదా, ఆ యుద్ధ విశేషాలని అలా అమ్మవారిది, లేకపోతే రాముడిది, లేకపోతే సత్యభామ, ఇలాగా ఉంటాయి కదా, దాన్ని ధ్యానం చేసుకునే దానికి పెట్టారేమో. అక్కడ ధ్యానం ఏం కుదిరి విక్షేపాలు వస్తాయి ఇక్కడ. అర్థమైందా? విక్షేపాలు ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి సినిమాలో కూడా స్టంట్స్ ఉంటాయి కదా, బయట ఫైటింగ్లు ఉంటాయి కదా. ఆ ఫైటింగ్ ఏమన్నా ధ్యానం చేస్తే మన చిత్తం విక్షేప రహితమై ప్రశాంతమైపోద్దా? గుండెలు ఎదిరిపోతుంటే చెప్పండి. ఆయన ధ్యానం చేసేదానికే ఈ సందర్భాలు అవన్నీ. పూర్వపక్షం అంటున్నాడు అది ధ్యానం చేసేదానికి చెప్పినారేమో. ఏది ఆ లీలా విశేషాలు, యుద్ధ విశేషాలు ధ్యానానికి పనికొస్తాయేమో అంటున్నాడే. ఎవరు చూడండి. తదాత్మ ప్రతిపత్తయే ధ్యానార్థం ఇది చేతన్నా అన్నాడు. ప్రాణ సంవాద సృష్టి శృతులకు ప్రయోజనము ధ్యానము. దాని వలన ధ్యాత ఈ శృతులలో వర్ణించబడిన రూపములు పొందును అన్నతో అది సరికాదు. ఆ ధ్యాన విశేషాలంతా నువ్వు మనసులో ధరిస్తే నీకు మనసు ప్రశాంతంగా మాత్రం ఉండదు కదా. ధ్యానార్థం అంటావేంటయ్యా? ఉపాసకుడు ధ్యానించేదానికి పెట్టినారు అంటావేంటి? అలాగాని ఎప్పుడైనా సరే ఆ ధ్యాన సందర్భాలంతా కూడా కొట్లాడుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ కూడా హింసాయుతమైన పనులన్నీ కానీ అంతఃకరణంలో ధరిస్తే ఏమవుద్ది? అంతఃకరణం ప్రసన్నంగా ఉంటుందా? కలుషితం అయిపోదా? విక్షేపం గురి కదా. అది శంకర చెప్తున్నారు ఇప్పుడు సిద్ధాంతం. కలహోత్పత్తి ప్రళయానాం ప్రతిపత్తి అనిష్టత్వాతు. ఎవరికి ఇష్టం ఉండదో కలహాలు. చూసారు, ఒకరినొకరిని ఘర్షణ పడ్డం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం, అవన్నీ ఇష్టమా మీకు? కాళిక అమ్మవారు ఉంటారు కదా, ఇలాగా నరికి తలను నరికి ఇలా పెట్టుకొని రక్తం ఇలా గారుతూ ఉంటే, శివుడి మీద ఇలా కాలు పెట్టి ఆవిడ తొక్కుతూ ఉంటే, నాలుగు పెద్దదిగా చేసేస్తుంటే ఎంత అందంగా ఆనందంగా ఉందో అమ్మవారు అంటాడు. ఎవడైనా గుండెలు కదిలిపోతాయి. ఎందుకని? చూడగలరా మీరా అమ్మవారిని? చూసేదానికి వీలవుద్దా? అమ్మవారికి బలిచ్చేటప్పుడు ఏదైనా పెద్ద పెద్ద పశువుల్ని బలిచ్చేటప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందా? అది శంకరాడు. కలహాలు, ప్రళయాలు, ఒకరినొకరు చంపుకోటాలు, అవన్నీ ఎవరికి కూడా ఇష్టం ఉండనే. భావన చేసుకోవడం కూడా ఇష్టం ఉండదయ్యా. నువ్వేంటి ధ్యానం కొరకు పెట్టినారు అంటే ఏం మాటలు విన్నాయి? అదేదా
ఎందుకు వచ్చింది ఈ ప్రసంగము? సృష్టి విషయాలు నిజమని. సృష్టి విషయాలు ఆ విధంగా నిజమని చూసుకోవడం ఎవరికైనా ఇష్టమా? గీతలో కూడా అర్జునుడు నేను చూడలేకపోతున్నాను నీ విశ్వరూపం అంటాడు కదా. అమ్మో నీ విశ్వరూపం అంటే ఎంత భీకరంగా ఉన్నది, నా గుండెలు అదిరిపోతున్నది, వణుకు పుడుతున్నది, చెమట్లు వస్తున్నది, అర్థమైందా, బీపీ పెరిగింది, ఏమిటి ఇది ఎంత అంటాడు కదా. శాంతించు శాంతించు శాంతమైన రూపాన్ని చూపిస్తానులే అంటాడు. అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? సృష్టి స్థితి లయాదులతో కూడుకున్న సంసార లక్షణాన్ని చూపించిన నువ్వు చూడలేకపోతున్నావు. నీ సంసారం కూడా అంతే. వ్యవహారం ఎవడు ధ్యానిస్తాడు చెప్పండి? మీకు కూడా ఇళ్లలో వ్యవహారాలు ఉంటాయి కదా, ఆ వ్యవహారాలన్నీ అలా ధ్యానిస్తూ కూర్చోరాదు? ఎంత అంతఃకరణ ఎంత బాగుంటుందో, ప్రసన్నంగా ఉంటుందా? వెంటనే కన్నీళ్ళు వస్తాయి కదా, అబ్బో ఏమిటి ఇంతగా బతికాము ఇలా అయిపోయినాము అని ఏడుస్తారు కదా. అదే అది ధ్యానానికి చెప్పబడింది అది. కాబట్టి అవన్నీ మనం ధ్యానం చేసేది చింతన చేసే విషయాలుగానే కాదు. ఒక్కసారి వెనకాలకు వెళ్ళిపోయినాం అనుకోండి, అవన్నీ ఆలోచన చేస్తే మనకే దుఃఖం కలుగుతుంది. గతం నశోచ్చామే, గతాన్ని గురించి మనం పట్టించుకోకూడదు, జరుగుతాయి లేదా అట్లా అనమాట. కనుక అది చెప్తున్నారు శంకర. కలహ ఉత్పత్తి ప్రళయానం, కలహాలకు సంబంధించి సృష్టి స్థితి లయాదులు, యుద్ధాలు, చంపుకోవడాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞానము ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ప్రతిపత్తి అంటే జ్ఞానం. ఇలాంటి జ్ఞానం ఉందే, ఇలాంటి బుద్ధి, అలాంటి సంకల్పాలు, అది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అనిష్టత్వాత్ తస్మాత్ ఉత్పత్త్యాది శృతయ, ఈ సృష్టి స్థితి లయాదుల గురించి చెప్పేటువంటి శృతులు ఉన్నాయి. ఆత్మ ఏకత్వ బుద్ధి అవతారా ఏవా, ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించే దాని కొరకే గాని, చూసారా, వ్యవహారాన్ని చూపించేదానికి మాత్రంగానే కాదు అంటారు. అందుకనే ఎప్పుడైనా సినిమాలు చూసేటప్పుడు ఎప్పుడైనా ఫైనల్ ఏమవుతుంది అని ఆలోచన చేస్తుంటాం. ఎందుకని? ఇది నచ్చలే మీకు, ఎందుకని తర్వాత ఏం చూపిస్తాడు చివరిలో, ఏమవుతారు వీళ్ళు అని అనుకుంటాం కదా. అంటే మీకు ఇవన్నీ ఇష్టము ఉంటారు, కొట్లాట్లు ఇవి ఏమిటి గందరగోళము అని అనుకుంటారు కదా. అట్లా వ్యవహారం కూడా వ్యవహార సమస్య పోవటమే మంచిది ఎవరికైనా. అలా వ్యవహారంలో అలా పడి ఉండడం ఏ చిత్తానికి కూడా ఇష్టం ఉండదు. తస్మాత్ ఉత్పత్త్యాది శృతయ, ఉత్పత్త్యాది శృతులు అంటే సృష్టి స్థితి లయాది శృతులన్నీ కూడా సృష్టిని గురించి చెప్పేటువంటివన్నీ కూడా ఆత్మ ఏకత్వ బుద్ధిని కలిగించేదాని కొరకే గాని నా అన్యార్థ కల్పయితం యుక్తా, ఇంకా వేరే అర్థం అంటూ ఏమి లేదు అక్కడ. సుఖాంతం అవ్వాలి, ఏకత్వ జ్ఞానం కలిగించుకోవాలి, యథార్థ జ్ఞానం కలిగించుకునేదానికి చెప్పిందే గాని సృష్టి విషయంలో ఆసక్తి పెట్టుకోమని గానే కాదు. నా యుక్తా అతః నా అస్తి ఉత్పత్త్యాది కృత భేద కథంచన. అందుకని ఉత్పత్త్యాదుల విషయంలో భేదం అనేది చెప్పలేదు. ఎందుకు చెప్పినారు? ఈ సృష్టి విషయాలు ఇవన్నీ కృష్ణుడు కూడా ఎందుకు ఆ విశ్వరూపాన్ని చూపిస్తాడంటే, అయ్యా నా స్వరూపము, దానిలో ఏదైనా కల్పన చేసుకోవచ్చు, ఎవరిలైనా కల్పన చేసుకోవచ్చు. ఆ కల్పన విషయమైన జగత్తు ఇట్లా ఉంటుంది, దీనిలోనే సమస్త భూబ్రహ్మాండాదులంతా ఈ కల్పనలో, ఈ అధ్యాసలో ఇమిడి ఉన్నది. అధ్యాస విషయమైన జగత్తు అండపిండ బ్రహ్మాండ రూపముగా నానా రకాలుగా ఉన్నది. అది చూస్తే నీకు ఆశ్చర్యపోతుంది అని అధ్యాసని ఒక్కసారి ఆయన స్కాన్ చేసి చూపించాడు. అధ్యాసని స్కాన్ చేయడమే ఆయన. అట్లా అధ్యాసని స్కాన్ చేసి అట్లాగా వ్యాపకంగా చూపించేటప్పటికి ఆ అధ్యాసలు ఇంత గొడవలు ఉన్నాయా బాబోయ్, వద్దయ్యా, నీది యథార్థ రూపమే చూడాలనుకుంటున్నాను కృష్ణ, ఇది వద్దు అని చెప్పారు. వద్దన్నాడు, కావాలన్నాడా? కాసేపు అలా చూపించరాదా అన్నాడా? అనలేదు ఆయన. నాకు వద్దయ్యా, ఏమిటి ఇంత భయంకరంగా ఉంది. ఆయన చూపించిన విశ్వరూపం అంటే అర్థమేంటి? అధ్యాస, ఆరోపం, వ్యవహారం, నానా రకాలు,
జరగబోయేవి కూడా చూపించినారు. అర్థమైందా? అట్లా మనం కూడా ఎప్పుడైనా సరే బాల్యంలో ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోటోని సైంటిఫిక్ గా కానీ దాన్ని పెద్దది చేస్తూ పోయామనుకోండి, తర్వాత కురూపం వచ్చేస్తుంది. మన ఫోటోనే ఇట్లా ఎలా చేసుకుంటూ పోయే లాస్ట్కి మన ముఖం తెల్ల ఎంట్రుకలు వచ్చేసి మొత్తం భయంకరంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏ రూపంలోకి రావాలనుకుంటున్నావు చూడు, అది చూస్తావా ఎవడన్నా? చూడనే. ఇల్లు కూడా అంతే, మొదట్లో ఇల్లు ఇలా ఉంటుంది, తర్వాత ఇల్లు ఇలా ఉంటుంది, 50 ఏళ్ళు అయిన తర్వాత ఇలా ఉంటుంది అని చూపించినాం అనుకుంటా, అమ్మో అంతేనా, ఈ మధ్యలోనే మారిపోతే బాగుండు. ఏదైనా అంతే. అట్లా కృష్ణుడు అధ్యాసని స్కాన్ చేసి అవిద్య చేత కల్పింపబడినటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని బీజాంకుర బుద్ధితో, కార్యకారణ బుద్ధితో, చూసారా తాడు ఎందు పాము వగైరా దృష్టితో ఇలాగా ఆయన కల్పన చేసి ఒక్కసారి మ్యాజిక్ చేశాడు. చెప్పాడు ఆయన, అంతే చెవులకి చెప్పినాడు, ఇట్లా ఇట్లా ఉంటాయి జగత్తులో, ఇన్ని రకాల వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు, నా ఎందు నా ఎందు నా యొక్క వాగగ్ని ఎందు వీళ్ళందరూ కలిసిపోతుంటారు, భస్మమైపోతుంటారు, నా ఎందే అన్ని లోకాలు ఉన్నాయి, ఇట్లాగా మన అంటే ఆత్మ ఎందే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పగానే, అమ్మో ఈ అధ్యాసని నేను చూడలేకపోతున్నాను, అధ్యాస జగత్తుని నాకు వద్దు, యథార్థ రూపమే కావాలి అంటాడు అర్జునుడు. చూసినారా? అట్లా ఉంటుంది చరిత్ర, అలా ఉంటుంది సృష్టి ఆదులు. అందుకని ఇవి ఎందుకు చెప్పినారు అంటే, ఏ మూలము ఎందుకు కల్పన చేసినారో ఆ మూలమే సత్యం గాని ఇదంతా సత్యం గానే. అందుకనే మనము ఎప్పుడైనా సరే ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి మనలో మనం ఉండిపోవాలి అనుకుంటాం. మనలో మనం, తనలో తాను అనుకుంటాడు. అదొక్కటే నిజం. వ్యవహారం చేసే వాళ్ళందరూ చివరికి కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఒక చోట కూర్చుంటారు లేదా, కాస్త పడుకోవాలి అనుకుంటారు లేదా, ఈ పనులన్నీ అలా పక్కన పడేసేసేవాళ్ళు, నాలో నేను కాసేపు కూర్చోవాలి అంటే అర్థం ఏంటి? ఏది మీనింగ్? ఆ రెస్టే, తనలో తాను ఉండిపోవడమే, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే అనమాట. అందుకనే ఇదే ఉపాయము, యథార్థ జ్ఞానమే ఉపాయము, భేదముగానే కాదు, అభేదంగా మిగిలిపోవడమే. చూసారా, అభేదంగా మిగిలిపోవడమే ఉపాయం. ఇది చెప్పేదాని కొరకే వచ్చింది శాస్త్రం, భేదాన్ని చెప్పేదానికి కాదు. భేదములను మనం మననం చేయడం బట్టి మనకి ఏమొచ్చేది ఏమి ఉండనే, తనలో తాను ఉండిపోవడమే. ఈ దృష్టితోనే అందరూ భగవంతుడి గురించి చెప్తుంటారు రకరకాలు. ఏ మతస్థుడో వాడు మతస్థుడు చెప్తుంటాడు కదా. అందుకని నువ్వు ఎప్పుడైనా ప్రభువులోకి చేరుకుందు, ప్రభువులో నువ్వు నిద్రించదు అంటాడు. ఇప్పుడే నిద్రించితే బాగుంటుంది కదా అన్నాం అనుకోండి, ఏమంటాడా? అది ఆ మాట సొల్లు అనమాట. వాడికి అర్థమయ్యి కాదు. వాడికి అర్థమైంది అనుకోండి, ఈ క్షణంలో అన్ని మతాలు వదిలేసి నిద్రపోతాడు ప్రభువులో. అది ఊరికే పై నోటి మాటలేవండి. ఏదే, ఎప్పటికైనా మనం భగవంతుని చేరాల్సిందే కదా, ఎప్పటికైనా చేరాల్సిందే కదా. మరి ఇప్పుడే కానీ అప్పుడేమంటాడా? బ్యాంకులో డబ్బులన్నీ అవగొట్టించి పోదాం, ఇప్పుడే అవగొట్టేసేసి చూసినారా, అన్ని సొల్లు అవి, నోటి మాటలు. కానీ సుషుప్తి మాత్రం నోటి మాట కాదు కదా. సుషుప్తి తప్పకుండా ఏం చేస్తాడా? జాగ్రత్త స్వప్నాలను వదులుకొని. అప్పటికి డబ్బు లేదా బ్యాంకులో? అప్పటికి ఇంటి నిండా అన్ని వస్తువులు లేదు. మరి అన్ని తిని తాగేసిన తర్వాత సుషుప్తిలోకి పోతానన్నాడా? అన్నాడా? మరి ఎందుకు పోయినావు? అన్ని వదిలేసినావా పట్టుకొని పోయినావా చెప్పు? అన్ని వదిలేసిన కాదు, వదలగొట్టించింది. అది సుషుప్తి అనుభవం వదలగొట్టించి తనలోకి లాక్కుంది. మృత్యువు అంతే. భగవంతుడే అది ఎంత, భగవంతుడు ప్రత్యేకంగా చేయవలసిన వల్ల సుషుప్తి రూపంలోనూ ఉన్నాడు, నీ హృదయ రూపంలోనూ ఉన్నాడు, మృత్యు రూపంలోనూ ఉన్నాడు,
జ్ఞాన రూపంలో కూడా ఉన్నాడు. ఇప్పుడే తెలుసుకో. ఇవన్నీ అయిపోవాలి అనుకోవద్దు. సంపాదించిందంతా శుభ్రంగా తినేసి పోతాను అనుకోవద్దు. ఎవడు తినేవాడు అక్కడ? ఎవడు అక్కడ ఉండే తినేదంటే శరీరం. ఎంత పెడతావు శరీరానికే? ఎక్కువ పెట్టు. ఇప్పుడే పోతావు. ఎక్కువ పెట్టవయ్యా, ఇప్పుడే పోతావు. నువ్వు మొత్తం పెట్టేసే శరీరానికే ఏమవుతారా? ఇప్పుడే వదిలేస్తావు శరీరాన్ని. అట్లా అన్నమాట. బాగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు అలాగా భగవంతునిలోకి చేరుకోవాలి, యేసు ప్రభువులో నిద్రపోవాలి. పోతువులే అలాగే అల్లాని చేరుకోవాలి అంటారు కదా. ఈ అన్నిటికి అర్థం ఇదే. ఏది? ఏకత్వంగా. కానీ వాడికి అర్థం అయ్యి చెప్తున్నారా? అర్థం కాకుండా చెప్తున్నారా? అర్థం కాకుండా ఊరికే చెప్తున్నారు సొల్లు. నిజం కాదది. నిజమైతే వాడు వెంటనే ఇంకంతే. ఇంటిదా యథార్థ జ్ఞానం కలిగింది. అందుకని ప్రతి ఒక్కరికి కారణంలో చేరిపోవడం అనేది సత్యం. ఆ కారణ విషయాన్ని వాడు స్పష్టంగా జ్ఞానం కలిగించుకుంటే మంచిది. ఇప్పుడు కూడా మనం కారణాన్ని వదిలిపెట్టలేనే. కారణంలోకి మనం కలవాలన్నా కారణంలో ఉన్నామా? కారణంలోనే ఉన్నాం. ఆ జ్ఞానం కలిగించుకోవాలి వాళ్ళు. అప్పుడు ఆ గొడవ వదులుతారు. ఏది? కలవాలి, ఎప్పటికైనా యేసులో కలవాలి, ఎప్పటికైనా అల్లాలో కలవాలి, ఎప్పటికైనా వైకుంఠంలోకి పోవాలి అనేది వదిలేసి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాము, ఇప్పుడు కూడా అదే అయి ఉన్నాం అని తెలుస్తుంది. అది తెలిస్తే జీవన ముక్తి అంటాడు. జీవించి ఉండగానే ముక్తి అనగానే అర్థమైంది తెలుసా? ఈ శరీరేంద్రియాలన్నీ జీవించే ఉన్నాయి. దేనిలో జీవించున్నాయి అంటే స్వరూపంలోనే స్వరూపంలోనే జీవించున్నాయి. ఒక్క అర్థం. ఈ శరీరేంద్రియాలన్నీ కూడా దేహేంద్రియ సంఘాతం అంతా కూడా దేనిలో జీవించుకొని ఉన్నాయి? ఆత్మయందు. శరీరేంద్రియ సంఘాతం అంతా దేనిలో జీవించున్నది? ఆత్మయందు, స్వరూపంలోనే జీవించుంది. ఒక్కటి. జీవన ముక్తి అన్నాం. శరీరేంద్రియాలన్నీ దేనిలోకి వదిలిపెట్టబడి ఉన్నది? వదిలివేసి ఉన్నాం. దేనిలో? వదిలివేయటం, కలిసిపోవటం. దేనిలో ఉంది? స్వరూపంలోనే. ముక్తి అంటే వదులుట. దేనిలో వదిలేసాం దాన్ని? స్వరూపంలోనే వదిలిపెట్టి ఉన్నది. స్వరూపంలోని పడి ఉన్నది. స్వరూపంలోని కూర్చొని ఉన్నది. దానికే ముక్తి అంటే. ముక్తి అంటే వదిలివేయటం. దేనిలో అది వదిలివేయబడి ఉన్నది? ఆల్రెడీ కెరటం దేనిలో లేచింది? దేనిలో వదిలేస్తుంది? దేంట్లో కలిసిపోయింది? సముద్రంలో. అట్లాగే ఇంద్రియాలన్నీ లేచినాయి స్వరూపంలో. దేని మీద కూర్చొని ఉన్నాయి ఇవన్నీ ఇంద్రియాలు? స్వరూపంలో. దేనిలోనే కలిసిపోతూ ఉన్నాయి. అదే జీవన్ముక్తి అంటే. జీవించుండగానే ముక్తి అంటే స్వరూపాన్ని వదిలిపెట్టి లేవలేదు, స్వరూపాన్ని వదిలిపెట్టి జీవించలేదు, స్వరూపాన్ని వదిలిపెట్టి కలిసి లయమయ్యి లేడు. అది స్వరూపమే ముక్తి. స్వరూపమే సర్వబంధ విముక్తి, అతిముక్తి అంట. కాబట్టి ఈ అర్థమును చెప్పేదాని కొరకే ఇది వచ్చి ఉన్నది. అంతేగాని ఈ అర్థం తెలియని వాళ్ళందరూ ఇంకా పోలేదు, మనం ఇంకా పోలేదు, ఇంకా భగవంతుడి దగ్గర చేరుకోలేదు అంటారు. ఇప్పుడు చేరుకోనే ఉన్నావా? చేరుకోలేదా? చేరుకోవాలా? ఇంకా ఏంటి చేరుకోలేదు. ఈ అర్థం తెలిస్తే వాడికి ఆ జీవిత సారాంశం అంతా తెలిసి జీవిస్తాడు. అట్లా. అతః న అస్తి ఉత్పత్త్యాది కృత భేద. ఉత్పత్త్యాదుల చేత కల్పింపబడిన భేదం అనేటువంటిది ఏమీ లేదు, అభేదమే అని. ఇప్పుడు తర్వాత ఈ యొక్క 16వ కారికి చెప్తున్నారు చూడండి. ప్రశ్న: ఇది పరహైవ ఆత్మా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఏకః పరమార్థతః సన్న ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతిభ్యః అసత్ అన్యత్ కిమర్థ ఇయం ఉపాసన ఉపదిష్ట ఆత్మా వా రే ద్రష్టవ్యః. ప్రధానికం యః ఆత్మా అపహత పాప్మా సహ కృతం కుర్వీత
ఆత్మా ఇత్యేవ ఉపాసీత ఇత్యాది శృతిభ్యః కర్మాణి చ అగ్నిహోత్రాదీని అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇది పరహ ఏవ ఆత్మ, ఒకవేళ పరమాత్మే నా స్వరూపమై ఉన్నది, పరమాత్మే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై ఉన్నది. నా స్వరూపము పరమాత్మే, చూసారా, పరమాత్మే అయినది. నా స్వరూపం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమయ్యి ఏకమయ్యి అద్వితీయమయ్యి పరమార్థ స్వరూపమయ్యి ఉన్నది. దీనికి శృతులు కూడా చెప్తున్నది ఏకమేవ అద్వితీయం అని. ఒక్కటేనయ్యే, రెండవది లేనిది నా స్వరూపము అని చెప్పుచున్నది కదా చాందోగ్యము కూడా. ఇలాంటి శృతుల ద్వారా అసత్తు అన్యత్ కిమర్థం, అసత్తు రెండవది లేనే లేదు, రెండవదంతయు అసత్తు అని చెప్తుంటే కిం ఇయం ఉపాసన ఉపదిష్ట, ఇలా చెప్పుచుండగా రెండవదే లేదు, నా స్వరూపం తప్ప, నేను అద్వితీయమైనటువంటి స్వరూపమై ఉన్నాను, సత్యం జ్ఞానమనంత స్వరూపుడై ఉన్నాను, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిత్య శుద్ధ, ఇవన్నీ మనకు వచ్చు కదా అర్థం. నిత్యమయ్యి శుద్ధమయ్యి అవిద్యారహిత కాలుష్యరహిత అయ్యి బుద్ధ జ్ఞానస్వరూపమయ్యి ముక్త సర్వబంధ విముక్త అయ్యి స్వరూపత ఏక స్వస్వరూప మాత్రంగా నేను ఒక్కటే యథార్థంగా పరమార్థంగా ఉన్నాను, రెండవది లేని వాడిని అని ఇలాంటి శృతులన్నీ చెబుతుంటే ఏమండి, ఎందుకు ఈ ఉపాసన చెప్పినారు, ధ్యానం చెప్పినారు, తపస్సు చెప్పినారు, భావన చేయమని చెప్పినారు, ఇదంతా ఉపదేశం చేసి పెట్టినారే పెద్దలు. జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, భావన చెయ్యి అని ఎందుకు చెప్పినారండి అని అడుగుతున్నాడు పూర్వపక్షి. ఇయం కిమర్థం ఇయం ఉపాసన ఉపదిష్ట ఆత్మా వారే ద్రష్టవ్య అని కూడా ఉందే. నువ్వు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా నువ్వు ఆత్మతత్వాన్ని చూడవలెను అంటాడు వాడు పూర్వపక్షి. తెలుసుకోవాలి అని పోయి చూడాలి అని వాళ్ళ అర్థం. చూడాలంటే ఎక్కడ పోయి చూడాలి అనమాట. నువ్వు పరమాత్మని ఎప్పుడైనా చూడాలంటే, భగవంతుడిని ఎప్పుడైనా నువ్వు దర్శించాలంటే, చాలా మంది ఏం చెప్తారు తెలుసా, భగవంతుడిని ఎప్పుడైనా నువ్వు దర్శించాలంటే, భగవంతుని నువ్వు ప్రత్యక్షం చేసుకోవాలంటే హిమాలయాలకు వెళ్ళవలెను అంటాడు. బెంగళూరు వదిలిపెట్టి అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలి? హిమాలయాలకి వెళ్ళవలను. హిమాలయాల్లో భగవంతుడు దర్శిస్తాడు. చూడండి, అలాగా పెద్ద పెద్ద ఋషులు యోగులు వాళ్ళకి హిమాలయాల్లోనే దేవుడు ఉంటాడా? ఆయన సర్వవ్యాపకుడా, వ్యాప్యమైన వాడా, అల్పుడా? మరి అక్కడెందుకు అంత సర్వవ్యాపం ఉంటే అంతటా ఉంటుంది కదా. అప్పుడు ఎవరైనా ఏమన్నారంటే, హిమాలయాల్లో కనిపించే భగవంతుడు, హిమాలయాల్లో దర్శనమిచ్చేటువంటి భగవంతుడి కంటే నాకు ఆకాశమే బెటర్గా ఉంది అన్నారు. ఎందుకని? ఆకాశం అంతటా ఉంది, అంతటా ఉంది. మా ఊర్లో ఉంది, మా ఇంట్లో ఉంది, అన్ని చోట్ల ఉంది, బాత్రూంలో కూడా ఆకాశం ఉంది. ఆకాశమే బెటర్గా ఉంది వ్యాపకంగా. ఆ దేవుడు వద్ద బాగా, ఆ భగవంతుడు నాకు కొత్త. ఎందుకని? ఈ ఆకాశంతో పోటీ పడలేకపోయాడు ఆయన. ఎవరు? భగవంతుడిని పరమాత్మ ఆకాశంతో పోటీ పడలేకుండా పోయాడు. ఆకాశం కంటే తక్కువ రకంగా ఉన్నాడు. అందుకే హిమాలయాలకు పోవాలా పరమాత్మను తెలుసుకునేదానికి. ఇట్లా చెప్తుంటారు చాలా మంది, హిమాలయాలకు పోతే గాని దర్శనం ఇయ్యడు అని. హిమాలయాలకు పోవాలా చెప్పండి? అట్లా బాగా తెలుసుకోవాలి. వాళ్ళు పూర్వము అలాగా హిమాలయాలు, కేదార్నాథ్, ముక్తినాథ్, లేకపోతే ఎక్కడ అమర్నాథ్, లేకపోతే మానస సరోవరం ఎందుకంటే అక్కడికి పంపించేది. అర్థమైందా? అక్కడ ఏదో జబ్బు గిబ్బు చెట్టు పోతాడని. వీడు ఇక్కడ ఉండి ఊర్లో చేసేది ఏముంది, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అందరినీ. అక్కడ పోయి ముక్తి పొందరా అని అటు పంపించినాం అనుకోండి, ఆల్రెడీ బీపీ షుగరు అవన్నీ ఉంటాయి కదా. అటు పోయినట్లయితే ఏమవుద్దా? ఆ వాతావరణం తట్టుకోలేకుండా అక్కడికక్కడే వెళ్ళిపోతాడని. అర్థమైందా? కానీ ఆ ఘట్టం ఏముంటే అక్కడ పోయి తిరిగి వస్తుంది, మళ్ళీ అక్కడ పోవడం, మళ్ళీ రావడం. అర్థమైందా? అందుకని వాళ్ళకి మళ్ళీ ఏం చేశారు, 10 సార్లు 20 సార్లు వెళ్ళాలి అని ఇప్పుడు చెప్పుకుంటారు. ఏదో ఒకసారి అయినా అట్నుంచి అంటే
అర్థమైందా? ఇప్పుడు ఒకటే రకంగా ఉంటుంది హిమాలయాలు వాతావరణం. ఏదో 10 సార్లు పోతే ఏదో 9వ సారో 8వ సారో ఒక్కసారిగా బీభత్సం అయిపోతే ఇక్కడ అటు నుంచి అయితే వెళ్ళిపోతాడు ఈ జీవుడు అని. లేకపోతే ఘటం పగలటోలా, కింద వేసినా పైన పగలటోలా, మామూలు ఘటాలు పగిలిపోతుంది. కానీ ఈ ఘటం మాత్రం అశాపాసములతో బద్దం కదా, అది అశాపాసములతో గట్టిగా ఉంది. అందుకని ఆ ఘటము ఎన్నిసార్లు పైనుంచి కింద పడిందా అట్లాగే ఉంటుంది. స్ట్రాంగ్ ఘటం కదా అది. ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటుంది ఘటాలు తెలుసా? లోపల చాలా ఆశాపాసం, అందుకనే ఆ మెటీరియల్ ఉంది అట్లా. మామూలుగా అయితే ఎప్పుడో పగిలిపోయేది. అది ఆశ పెట్టుకొని గట్టిగా ఉండేటప్పటికి ఎన్నిసార్లు పోయి వచ్చిన కాశీ రామేశ్వరం అక్కడ ఇక్కడ కష్టం అలాగే వచ్చేస్తుంది ఫ్రెష్ గా. అర్థమైందా? వాళ్ళు అందుకని సంఖ్య పెంచారు. 10 సార్లు 20 సార్లు వెళ్ళు అని. 10 సార్లు 20 సార్లు వెళ్తుంటే తర్వాత ప్రకృతి ఏమ్మా ఇన్నిసార్లు వస్తున్నావు నువ్వు అని ఒకసారైనా ఆ ఘటానికి చిల్లు పెట్టాలి అని పెడతారు. అందుకు చెప్తారంతే. అండి ఇది పరమాత్మ దర్శనం చేసేదానికా? ఇంకోట ఒక్కసారి ఇక్కడ పరమాత్మ దర్శనం చేసినట్లయితే దేహేంద్రియాదుల అభిమానం అంతా పోగొట్టుకొని స్వస్వరూప మాత్ర జ్ఞానంతో నిలవాలి కదా. అది ఉద్దేశం. హిమాలయాల దర్శనం ఏముంది? అర్థమైందా? ఈ స్థూల శరీరాన్ని వదలగొట్టేదానికి ప్లాన్ అది అంతే. అర్థమైందా? అందుకనే కొండలు గుట్టలు ఎక్కే ప్రయత్నం మన అందరూ అందుకే కట్టారు పైన కొండ మీద దేవాలయాలు ఎందుకు కడతారంటే అసలే బీపీ ఉంది, ఎప్పుడో ఒకసారి అక్కడి నుంచి తులుపుంది ఘటం అనే. అర్థమైందా? లేకపోతే అంత పైకి దేవుడు ఎందుకుంటాడు, అంతటా ఉంటాడు. ఇట్లా ప్లాన్ అనమాట. ఎప్పటికైనా బుద్ధి చెప్పాలి. కాబట్టి అయినా రాదు. చూసినారా? కాబట్టి ఎందుకంటే ఈ ఉపాసన ఇవన్నీ ఎందుకు చెప్పినారు అంటే, చూసారా, ఉపాసన ఉపదిష్ట ఆత్మ వారే ద్రష్టవ్య అంటే యహ ఆత్మాపాస పాపమా అని కూడా ఉంది. ఈ ఆత్మనదే పాపాదులు లేనిది అని చెప్పింది కదా. సహ కృతం కుర్వీత, ఈతను కర్మ చేయవలను, యజ్ఞహోమాదులు చేయవలను అని కూడా ఉన్నది కదా. కాబట్టి ఆత్మ ఇత్యం ఉపాసిత అని కూడా ఉన్నది కదా. ఆత్మను ఉపాసించాలి, తెలుసుకోవాలంటే ఆత్మను ఉపాసించాలి, భావించాలి అని కూడా ఉన్నది కదా. ఇత్యాది శృతిభ్య, ఇలాంటి శృతుల ద్వారా కర్మాణిచ కర్మలు చేయమని చెప్పుతున్నది, అగ్నిహోత్రాదులు చేయమని చెప్పుతున్నది, ధ్యానాదులు ఉపాసనాదులు చేయమని చెప్పుతున్నది కదా అంటాడు అనమాట. క్వశ్చన్. అప్పుడు దానికి చెప్తున్నాడు, అవును చెప్పారు. అది ఎందుకు చెప్పినారంటే కొంతమంది మైండ్లు అలా ఉంటాయి కాబట్టి, జ్ఞానం పొందేదానికి అధికారిగా ఉండదు కాబట్టి, బుద్ధి అట్లా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ పెడతారు వాళ్ళకి. జ్ఞానం కలిగించుకునేవాడు ఎక్కడైనా కలిగించుకోవచ్చు. జ్ఞానం కలిగించుకునే అపేక్ష లేదు, సీరియస్నెస్ లేదు అంటే ఇలాంటివన్నీ పెడతారనమాట. ఇలాంటివన్నీ పెట్టి ఆ దూరదేశాలకు పంపించి అట్లా చింపించి అలాగ చేస్తారనమాట. లేకపోతే వాళ్ళు జ్ఞానం కలిగించుకోవటం లేదు కదా. అందుకని కర్మని, ఉపాసనల్ని, సాధనల్ని, కఠినమైన సాధనల్ని, ఇంకా అక్కడ కూడా మీరు సక్సెస్ కాలేదనుకోండి హఠ యోగాలను కూడా చెప్తారు. హఠ అన్ని చెప్పేస్తారనమాట. ఎక్కడెక్కడ ఈ మనిషిని వంచాలో అంత చెప్తారనమాట. అర్థమైందా? కొన్ని వస్తువులు వంగిపోతుంటాయి కదా, వెంటనే దాన్ని నిప్పులో పెట్టి కొట్టవలసిన పల్ల మరీ ఎనప మొక్కలుగా ఉంటాయి కదా, ఏం చేస్తారు? నిప్పులో పెట్టి బాగా సాగదీయాలి కదా. అలాగే మనుషులకు కూడా ఆ టైప్లో ఉంటారు. మన్ను రూపంలో ఉంటారు మనుషులు, చెక్క రూపంలో ఉంటారు మనుషులు, స్పాంజీ రూపంలో ఉంటారు మనుషులు, చూసారా, ఇనుము రూపంలో ఉంటారు మనుషులు. అర్థమైందా? ఇట్లా చెప్తారు కదా. అప్పుడు మన్ను రూపంలో ఉండేది మన్ను గడ్డగా చేసి నీళ్ళ పడి ఏమైపోద్దా? స్పాంజ్ అయితే పీల్చేసుకుంటాం. సరే, చెక్క అయితే వారం రోజులు 2 వారాలకు నానుతుంది కదా. వారం 2-3 వారాలకు కానీ నానుతాం. అదే కానీ రాయి కానీ ఇనుము కానీ నీళ్ళల్లో ఏంది నానుతుందేమో, అబ్బా. అందుకని నీళ్ళల్లో నేను ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుంచి వేస్తున్నాను రాయిని, ఇంత మెత్తపడితే ఒట్టయ్యా. సరే కుక్కర్లో పెట్టి చూడరాదా? కుక్కర్లో
కుక్కర్లో అసలు ఏమవలేదండి. కుక్కర్ మిగిలేటట్టుగా ఉంది కానీ రాయి మాత్రం మెత్తబడితే ఒట్టు. ఎందుకని కులకరాయేది మరి ఏం చెయ్యాలి అని అప్పుడు ఏం చేశారు, బుల్డోజర్ గిట్టి పెట్టి తుక్కించుకోవాలి. అప్పుడు కానీ అది ఏమో అది పౌడర్ కాదు. అలాగా ఇనప మొక్కని నిప్పులో పెట్టి బాగా కాల్చిన తర్వాత సాగదీయాలి. ఈ స్థాయి వరకు సాధనలు ఉంటాయి ఈ మైండ్కి. మైండ్ అలాగా ఇనప మైండ్ ఉంటుంది, చెక్క మైండ్ ఉంటుంది, మట్టి మైండ్ ఉంటుంది, ఆ స్పాంజీ మైండ్ ఉంటుంది. మైండ్లు ఉన్నాయో లేవు చెప్పండి? వినరు, చెప్తుంటే వినరు. అవి వినని వాళ్ళకి ఏం చేస్తారా? ఇదిగో అలాగా హఠయోగము అవన్నీ ఉంటాయి మీద కఠినమైన సాధన. అందుకనే రావణాసురుడు వాళ్ళందరూ ఆ సాధన చేస్తారు ఎక్కువ. ఏం సాధన? అన్నాహారం అని పుట్టలు కట్టుకున్నట్టుగా తపస్సులు చేస్తుంటారు కదా, అదంతా ఇనప మైండ్లు అనమాట. వినవు మాట అట్లా అనమాట. ఇప్పుడు ప్రహ్లాదుడి మైండ్ అనుకోండి, వెంటనే వాడు కరిగిపోద్ది. మరి హిరణ్యకశిపుడు రావణాసురుడు వాళ్ళ మైండ్లో కరిగేవి కావు. అట్లా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అనేక సాధనలు చెప్తారనమాట. అదేంటి? బుద్ధిని బట్టి అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆశ్రమా త్రివిధా హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయః ఉపాసనా ఉపదిష్టేయం తదర్థం అనుకంపయా. ఆశ్రమా త్రివిధా హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయః ఉపాసనా ఉపదిష్టేయం తదర్థం అనుకంపయా. 3 ఆశ్రమాలుంటాయి శాస్త్రంలో చెప్పారు. పెద్దలందరూ వారికి కనిపెట్టి 3 రకాల ఆశ్రమా అంటే దాన్ని ఏమంటారంటే బుద్ధి భేదాన్ని బట్టి బుద్ధి యొక్క తరగతులు, బుద్ధి తరగతులు అనమాట. బుద్ధికి సంబంధించిన తరగతులు అనమాట. 1వ క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు అని బుద్ధికి సంబంధించిన క్లాసెస్ 3 టైప్స్ ఉంటాయి అయ్యా. ఒకటి హీన అనమాట, హీన 3rd క్లాస్, హీన బుద్ధి అనమాట, హీన బుద్ధి. 2 మధ్యమ బుద్ధి 2nd క్లాస్. 3 ఉత్తమ బుద్ధి, ఉత్కృష్ట బుద్ధి ఈ 1st క్లాస్. 3 బుద్ధులు: మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు. ఇవి ఉన్నారనమాట జగత్తులో. మందాధికారులు, మధ్యమాధికారులు. శ్రవణం చేయండి అని కొంతమంది అన్నాం అనుకోండి, మేము చేయము, అక్కడ లక్ష కుంకుమార్చనగా ఉంది, అక్కడికి పోతామంటారు. ఎందరో చెప్తే లక్ష కుంకుమార్చన అంటారు, అక్కడికి పోతారు కదా. అందుకని పెద్ద పెద్ద ఇస్తరాకులు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇచ్చేసే కుంకుమ వేసుకుంటూ నీకు అదే పని, శ్రవణానికి రావే బాబు అంటే ఆ కుంకుమ ఇస్తరాకులు అయ్యారు ఇప్పుడు. అందుకని అది అమ్మవారి మీద కూడా కాదు, ఎక్కడ. అప్పుడు వాడు చెప్పేవాడు ఏం చేయాలంటే, ఇదంతా వేస్తున్నారా, అది 5 తినాలి మీరని, 5 తినాల మీరని చెప్పాలి. అర్థమైంది? అప్పుడు దెబ్బకి ఇంకోసారి రామంటారు. ఏంటి ఇస్త్రాకులు వేసేది ఇక్కడ? చక్కగా అమ్మవారిని తెచ్చుకొని పూజ చేసుకోకుండా వినరు, మాట వినరు. అంటే జనం అక్కడ చేరాలి, భావయుక్తంగా నమస్కారం చేయాలి, మళ్ళా క్రియ చేయాలి, కర్మ చేయాలి, గందరగోళం చేయాలి. వినరు. మరి అలాంటి వాళ్ళకంతా ఇది అనమాట. వాళ్ళు ఏమంటారా? మందారిక, మంద బుద్ధి, వినరు. సరే పోతే పోనీ తత్వం ఏమన్నా వినమన్నావా? వద్దులే, అమ్మవారి గురించి అయినా వినమంటే వినరు వాళ్ళ. అమ్మవారికి ఏది ఇష్టమో చెప్పండి. ఇప్పుడు ఆమె నాకు చెప్తే కదా నీకు చెప్పేదానికి. అమ్మవారికి ఏది ఇష్టమో అంట. అమ్మవారికి ఏమైనా ఇష్టం ఉంటుంది ఎక్కడైనా? అప్పుడు చెప్పాలి, అమ్మవారికి నీ మెళ్ళో నాకు అదంతా ఇష్టం అంట అని. అప్పుడు 2వ రోజు వస్తే ఒట్టు. వీళ్ళు వెంటనే కనుక్కుంటుంటారు అమ్మవారికి ఏది ఇష్టమా అని. ఎర్ర చీర ఇష్టమా, ఎర్రగాజులు ఇష్టమా, అది చీప్గా దొరుకుతాయిగా. ఇంతే తప్ప నీకు నీకు ఇష్టాలు ఉంటాయి కానీ అమ్మవారికి ఏమి ఇష్టాలు ఉంటాయి? బుద్ధి లేకపోతే సరే నీకు వాళ్ళ ఆయన కొనిపెట్టాడు ఆయన్ని. అమ్మవారికి వాళ్ళ ఆయన ఉన్నాడా లేదా? మరి ఆయన కొనిపెట్టుకుంటాడు, నీకెందుకు?
ఇట్లా అమ్మవారికి ఏది ఇష్టమో, ఆమె పులిహార ఇష్టమా, దద్దోజనం, నీకు ఎందుకు అవన్నీ? మీ ఇంట్లో మీ ఆయనకి కావాల్సినవన్నీ వండిపెట్టు. ఆయనకి నేను వండిపెట్టనండి, చాలా ఉన్నాయి బెంగళూరులో, ఎక్కడ పడితే అక్కడ తినేవి, అక్కడ పంపించేసేది. ముందు ఈ పని. అందుకని వీళ్ళు మందాధికారులు అంటారు. ఈ మందాధికారులు ఏం చేయాలంటే వెట్టి ప్యాకేజ్ చెప్పారు వాళ్ళకి. ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ జపం చేయి, ఈ జపం చేయి, తిరుగు, అది ఇది తిరుగు అని చెప్పాలి. చెబితే గాని వాళ్ళకి అది అప్పుడు. అందుకని అది కూడా శాస్త్రంలో పెట్టారు. కఠినమైన సాధనలు చెప్పాలి వాళ్ళకి. చెప్పి అణగదీయాలి, లొంగదీయాలి. అప్పుడు కానీ వీళ్ళు మాట వినరు. చూసారా, ఈ హీన బుద్ధులు అంటారు. హీన అంటే తెలుసు మీకు, నికృష్ట, తక్కువ రకమైన మైండ్ అనమాట. ఇలాగంటే కర్మకాండ అంతా చెప్పేస్తారు. వినరు, మాట వినరు. ఆ స్థాయిలో నువ్వు ఏ స్థాయిలో చేస్తున్నావు ఆ స్థాయిలో దేవినైనా నువ్వు విని తెలుసుకోవచ్చు కదా పెద్దల దగ్గర. వినరు. క్రియే చేయాలంటారు, అవన్నీ చేయిస్తారు. మధ్యమ భావన చెయ్యాలి, వినాలి, భావన చేయాలనుకునేవాళ్ళు ఉంటారు. ఆ భావన చేస్తూ కూర్చుంటారు వాళ్ళు. దీన్ని ఏమంటారు? వీళ్ళని మధ్యమాధికారి. మనసుతో భావన చేస్తారు, మనసుతో వాళ్ళు ఇష్టపడతారు. ఉత్కృష్ట దుష్టయ, ఉత్తమ బుద్ధి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దీనికంతా మూలమేంటి, సకల దేవులకు మూలమేంటి, సకల పురాణాలకు మూలమేంటి, స్మృతులకు మూలమేంటి, వేదార్థం ఏంటి చెప్తుంది, మేము పెద్దల సాంగత్యం చెయ్యాలి అంటారు. అత్యామూర్తుల సాంగత్యం కాదు, మాకు సత్సంగం చేయాలి, పెద్దల సాంగత్యం చేయాలి అంటాం. వాళ్ళు ఉత్తమ దృష్టి, పెద్దల సాంగత్యం చేసేవాళ్ళు అట్లా. అందుకని వాళ్ళకి ఉపాసన ఉపదిష్టేయం తదర్థం అనుకంపయ. వీళ్ళ కోసమే ఉపాసనాదులు ఇవన్నీ చెప్పినారు కానీ వేరే దృష్టితో గానే కాదు అని చెప్పి. అందువల్ల ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఓం సహనా